747 ఎయిర్ ఫ్రాన్స్ కార్గో విమానం వేగాన్ని పెంచుకుంటూ రన్వే మీదుగా టెర్మినల్ వైపు ప్రయాణిస్తుంది. ట్రేసీ నేల మీద స్పృహ లేకుండా పడి ఉంది. ఆమె అందమైన ముఖాన్ని కప్పేస్తూ జుట్టు ఎగురుతుంది. ఇంజన్ సైలెంట్ అవడంతో ఆమె తిరిగి స్పృహలోకొచ్చింది. ప్లేన్ ఆగిపోయింది. ట్రేసీ మోచేతుల సహాయంతో నెమ్మదిగా మోకాళ్లపై కూర్చుంది. వణుకుతూ లేచి నిలబడింది. మళ్ళీ కింద పడిపోకుండా కంటైనర్ని గట్టిగా పట్టుకుంది. డైమండ్స్ అన్న బాక్స్ని తన డ్రెస్లో పెట్టుకుంది. మళ్ళీ తన కంటైనర్ వైపు మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళింది. కంటైనర్ ఓపెన్ చేసి ఆమె శరీరాన్ని అందులో బలవంతంగా నెట్టింది. బాడీ అంతా చెమట పట్టి ఉక్కిరిబిక్కిరి అవుతూ కంటైనర్లోకి దిగిపోయింది. సాధించాను అనుకుంది. కానీ ఆమె చేయాల్సింది ఇంకా ఒకటుంది. చాలా ఇంపార్టెంట్ అది. ఆమె ఉన్న కంటైనర్ని రోప్తో కట్టేయాలి. పాకెట్లో రోప్ కోసం చేయిపెట్టింది. దొరకలేదు. నీరసంగా ఊపిరి పీలుస్తుంది. ఊపిరి సౌండ్స్ తప్ప ఇంకేది వినిపించడం లేదు. అప్పుడే ఎవరో మాట్లాడుతున్నట్టు తెలిసింది. ఊపిరి పీల్చడం ఆపి ఆ మాటలు విన్నది. ఎవరో నవ్వుకుంటూ వస్తున్నారు. ఏ క్షణమైనా కార్గో డోర్ ఓపెన్ చేయొచ్చు. అన్లోడింగ్ స్టార్ట్ చేస్తారు. కట్ చేసిన తాడును చూస్తారు. ఆ తర్వాత కంటైనర్ ఓపెన్ చేసి చూస్తారు. దొరికిపోతుంది. ఏదో ఒకటి చేసి తాడు కట్టాలి అనుకుంది. ప్లేన్ టర్బులెన్స్ కారణంగా జేబులో ఉండాల్సిన తాడు ఎక్కడో పడిపోయింది. కంటైనర్ లోపల నుంచే రోప్ యొక్క 2 చివర్ల కోసం తడిమింది. దొరికిన వెంటనే ఎలాగో అలా కట్టేసింది. ఆ తర్వాత ఇంకేమీ చూడలేకపోయింది. ముఖం అంతా విపరీతంగా చెమటతో తడిసిపోతుంది. ఆమె మెడకు చుట్టుకున్న స్కార్ఫ్ తీసి ముఖం తుడుచుకుంది. కంటైనర్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ప్యాక్ చేసినట్టే ఉంది. ఒకసారి నుదుటి మీద చేయి పెట్టుకొని చూసింది. మునుపటి కంటే ఇంకా కాలిపోతుంది. ప్లేన్లోకి వర్క్మెన్ లోపలికి రావడం వినిపించింది. అంతే. ఆ తర్వాత ప్లేన్లో పెద్ద పెద్ద కంటైనర్స్ అన్నీ బయటికి రావడం ప్రారంభించాయి. ట్రేసీ ఉన్న కంటైనర్ని ట్రక్లో ఎక్కించినప్పుడు ఆమె స్పృహలో లేదు. కానీ అన్ఫార్చునేట్గా అక్కడ జరిగిన తప్పేంటంటే జెఫ్ ఆమెకి ఇచ్చిన స్కార్ఫ్ ప్లేన్లోనే కింద పడిపోయింది. ఆ తర్వాత బలంగా వెలుతురు తగలడంతో ట్రేసీకి స్పృహ వచ్చింది. ఎవరో కంటైనర్ పైన మూత తీశారు. మెల్లిగా కళ్ళు తెరిచింది. ట్రక్ ఒక వేర్ హౌస్లో ఉంది. జెఫ్ అక్కడే నిలబడి ఆమెను చూసి నవ్వాడు. సాధించావు ట్రేసీ, సూపర్ గర్ల్ నువ్వు. బాక్స్ ఏది అని అడిగాడు. ఆమె నీరసంగా అతని వైపు చూస్తూ ఉండగా ఆమె నుండి బాక్స్ తీసుకున్నాడు. వెరీ గుడ్, మనం మళ్ళీ లిస్బాన్లో కలుద్దాం అని చెప్పి వెళ్ళిపోవడానికి ఆయుత్తమయ్యి మళ్ళీ వెనక్కి తిరిగి ఆమె వైపు చూశాడు. బాగా నీరసంగా కనిపిస్తున్నావు ట్రేసీ, అంతా ఓకేనా అని అడిగాడు. ఆమెకి మాట్లాడటానికి ఓపిక రాలేదు. జెఫ్ నేను అని అంటూ ఉండగా అతను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత జరిగిందంతా ట్రేసీకి ముక్కలు ముక్కలుగా మాత్రమే జ్ఞాపకం ఉంది. ఆ వేర్ హౌస్లోనే వెనుక భాగంలో ఆమె బట్టలు మార్చడం జరిగింది. ఒక లేడీ ట్రేసీతో ఇలా అంది. మేడం, మీ హెల్త్ అసలు బాగాలేదు, డాక్టర్ని పిలవమంటారా అని అడిగింది. వద్దు ప్లీజ్, డాక్టర్ వద్దు అంది ట్రేసీ. నీరసంగా ఆమె వాయిస్ ఏదో గుసగుసలాడుతున్నట్టు వినిపిస్తుంది. స్విస్ కౌంటర్ దగ్గర నీకోసం జెనీవాకి ఒక ఫ్లైట్ టికెట్ బుక్ చేసి ఉంచాను. వీలైనంత ఫాస్ట్గా ఆమ్స్టర్డామ్ నుంచి వెళ్ళిపో. పోలీసులకి రాబరీ గురించి తెలిసిన వెంటనే సిటీ అంతా టైట్ చేస్తారు. మిస్టేక్ ఏం జరగదు. బట్ జస్ట్ ఇన్ కేస్ జెనీవా ఫ్లైట్ మిస్ అయితే మాత్రం ఆమ్స్టర్డామ్లోనే ఒక సేఫ్ హౌస్ అడ్రస్ ఇది దానికి. అది ఖాళీగానే ఉంటుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ట్యాక్సీ కావాలి అంది ట్రేసీ. ఆ లేడీ ఒక క్షణం సంకోచించి సరే అండి, నేను ఒక ట్యాక్సీని పిలుస్తాను అంది. మళ్ళీ ఏదో భయంకరమైన పీడకలలోకి వెళ్ళిపోయింది. మేడం, ట్యాక్సీ వచ్చింది అని ఎవరో అంటూ ఉంటే కలలో నుండి బయటకొచ్చింది. అసలు ఈ టైంలో తనని ఎవరూ డిస్టర్బ్ చేయకుండా ఉంటే బాగుండు అని బలంగా అనిపించింది. బాగా నిద్రపోవాలనుంది. ఎక్కడికి వెళ్ళాలి మేడం అని అడిగాడు డ్రైవర్. స్విస్ ఎయిర్ కౌంటర్ దగ్గర నీకోసం జెనీవాకి ఒక టికెట్ బుక్ చేసి ఉంచాను. కానీ ఇప్పుడు ఆమె ప్లేన్ ఎక్కలేని పరిస్థితిలో ఉంది. చాలా అనారోగ్యంగా అనిపిస్తుంది. గ్యారంటీగా ఎయిర్పోర్ట్లో స్టాఫ్ ఆమెని ఆపేస్తారు. ఫ్లైట్ ఎక్కనివ్వరు. డాక్టర్ని పిలిపిస్తారు. ఆ తర్వాత ప్రశ్నిస్తారు. ఆమెకి కావాల్సింది కొన్ని నిమిషాల నిద్ర మాత్రమే. ఆ తర్వాత అంతా బానే ఉంటుంది. డ్రైవర్ స్వరం ఈసారి కొంచెం అసహనంతో వినిపించింది. హలో మేడం, ఎక్కడికి అని అడుగుతున్నాడు. ఆమె ఎక్కడికి వెళ్ళలేదు అని అర్థమైపోయింది. టాక్సీ డ్రైవర్కి సేఫ్ హౌస్ అడ్రస్ ఇచ్చి నిద్రలోకి వెళ్ళిపోయింది.
పోలీస్ స్టేషన్లో డైమండ్స్ గురించి పోలీసులు ట్రేసీని విచారిస్తున్నారు. వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకి ట్రేసీ సమాధానం ఇవ్వడానికి నిరాకరించింది. చాలా కోపంతో ఆమెని ఒంటరిగా ఒక గదిలో పెట్టేశారు. ఆ గదంతా భయంకరంగా చాలా చల్లగా ఉంది. ఆ చల్లదనానికి రూమ్ అంతా ఐస్ ఏర్పడడం ప్రారంభమైంది. ఆ చలికి ఒక్కసారిగా ట్రేసీ కళ్ళు తెరిచింది. ఆమె మంచం మీద ఉంది. పీడకల, కానీ విపరీతంగా వణికిపోతుంది. ఆమె కాళ్ల కింద దుప్పటుంది, కానీ అది కప్పుకోవడానికి ఆమెకి ఒంట్లో ఓపిక లేదు. కన్ఫర్మ్గా ఇక్కడ చచ్చిపోతాను అనుకుంది. సేఫ్ హౌస్, నేను సేఫ్ హౌస్లో ఉన్నాను అనుకుంది. సేఫ్ హౌసా అని నవ్వుకుంది. ఆ పదం ఆమెకి చాలా ఫన్నీగా అనిపించింది. నవ్వడం ప్రారంభించిన కాసేపటికే ఆ నవ్వు దగ్గుగా మారింది. పెద్ద తప్పే జరిగిపోయింది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆమె తప్పించుకునే ఛాన్సే లేదు. ఈ పాటికి పోలీసులు ఆమె కోసం ఆమ్స్టర్డామ్ అంతా జల్లెడ వేస్తూ ఉంటారు. ట్రేసీ విట్నీ పేరు మీద ప్లేన్ టికెట్ ఉంది, కానీ ఆమె ప్లేన్ ఎక్కలేదు. సో ఆమ్స్టర్డామ్లోనే ఉంది అని పోలీసులు కన్ఫర్మ్ చేసుకుంటారు. ఎంతసేపటి నుండి ఈ మంచం మీద పడుకొనుందా అని ఆలోచించుకుంది. టైం చూద్దామని చేయలేపింది. నంబర్స్ అన్నీ బ్లర్గా ఉన్నాయి. ప్రతిదీ 2గా కనిపిస్తుంది. 2 మంచాలు, 4 కుర్చీలు. బాడీ వనకటం తగ్గి శరీరం వేడెక్కింది. ఒక కిటికీ తెరవాలనుకుంది, కానీ కదలడానికి చాలా బలహీనంగా ఉంది. సాధించావు ట్రేసీ, సూపర్ గర్ల్. బాక్స్ ఏది? జెఫ్ డైమండ్స్ తీసుకొని బహుశా నా వాటా కూడా దొబ్బేసి ప్రజలు చెక్కేసి ఉంటాడు. అక్కడ ఎవరో అమ్మాయితో ఎంజాయ్ చేస్తూ నన్ను తలుచుకొని నవ్వుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఓడించాడు అనుకుంది. జెఫ్ మీద కోపం పెరిగిపోయింది. ఆ తర్వాత ఆమెకి కలకి వాస్తవానికి తేడా లేకుండా కలలోకి వెళ్ళడం, బయటికి రావడం జరుగుతుంది. ఏదో ట్రైన్లో స్పీడ్గా వెళ్ళిపోతుంది. ట్రైన్ ఆగడం లేదు. చనిపోతానని అర్థమైంది. కళ్ళు తెరువు ట్రేసీ, నన్ను చూడు అని ఎవరో అరవడం వినిపించింది. ఎంతో కష్టపడితే గాని కళ్ళు తెరవలేకపోయింది. ఎదురుగా జెఫ్ ఉన్నాడు. ఇది కళ నిజమా అర్థం కాలేదు. ఎప్పటి నుంచి ఉన్నావు ట్రేసీ ఇలాగా అని అడిగాడు. నువ్వు బ్రెజిల్లో ఉండాలి కదా అంది. ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. ఎయిర్ ఫ్రాన్స్ కార్గో విమానంలో నేలపైన దొరికిన స్కార్ఫ్ మీద TW అనే అక్షరాల్ని ఇంటర్పోల్ ఇన్స్పెక్టర్ చాలాసేపు పరిశీలించిన తర్వాత డానియల్ కూపర్కి కబురు పెట్టండి అన్నాడు. అల్క్మార్ అనే గ్రామం నార్త్ సీకి ఎదురుగా నెదర్లాండ్స్లో ఉంది. టూరిస్ట్ అట్రాక్షన్కి చాలా ప్రసిద్ధి చెందిన గ్రామం అది. జెఫ్ స్టీవెన్స్ చాలాసార్లు అక్కడ నెదర్లాండ్ ఎయిర్వేస్లో పనిచేస్తున్న ఒక ఎయిర్ హోస్టెస్తో కలిసి వెకేషన్కి వస్తూ ఉంటాడు. ఆ అమ్మాయి ఆ ఏరియా లోకల్ అవడంతో జెఫ్కి ఆ ఊరి భాష నేర్పించింది. ఇక్కడ ఊరి జనం ఎవరి పని వాళ్ళు చూసుకునే టైప్. కొత్తగా ఎవరైనా వచ్చినా వాళ్ళని పట్టించుకోరు. అందుకే ఈ ప్రాంతాన్ని బాగా గుర్తుపెట్టుకున్నాడు. దాక్కోవడానికి ఇది పర్ఫెక్ట్ ప్లేస్ అనుకున్నాడు. అసలు ముందు ట్రేసీని అర్జెంటుగా ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్దాం అనుకున్నాడు జెఫ్. కానీ అది ఎంత డేంజరో అతనికి తెలుసు. కానీ ఆమె ఆమ్స్టర్డామ్లో ఇంకొక నిమిషం ఉన్నా సింహం నోట్లో తల పెట్టినట్టే. అందుకే ఆమెకి దుప్పటి చుట్టి కారులో ఆల్కమార్ గ్రామానికి తీసుకొచ్చేశాడు. దారంతా ఆమె స్పృహలో లేదు. పల్స్ చాలా ఇర్రెగ్యులర్గా ఉంది. బ్రీతింగ్ కూడా ఫుల్గా తీసుకోలేకపోతుంది. ఆల్కమార్లో జెఫ్ ఒక చిన్న సత్రంలో రూమ్ తీసుకున్నాడు. ఆ సత్రం యజమాని చూస్తూ ఉండగానే జెఫ్ ట్రేసీని చేతుల్లో ఎత్తుకొని మెట్లెక్కి మేడ మీద బుక్ చేసుకున్న రూమ్కి తీసుకెళ్లాడు. మేము హనీమూన్ కోసం వచ్చామండి, బట్ నా వైఫ్కి సడన్గా హెల్త్ పాడైంది, కొంచెం రెస్ట్ అవసరం అని చెప్పాడు. డాక్టర్ని ఏమైనా పిలిపించమంటారా అని యజమాని అడిగినప్పుడు జెఫ్కి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. అవసరమైతే నేను చెప్తానండి అన్నాడు. అతను ముందే చేయాల్సిన పని ట్రేసీకి ఉన్న ఫీవర్ని తగ్గించటం. జెఫ్ ఆమెని రూమ్లో ఒక డబుల్ బెడ్ మీద పడుకోబెట్టి చెమటతో తడిసిపోయిన బట్టలు మార్చడం ప్రారంభించాడు. ఆమెని బెడ్ మీదే కూర్చోబెట్టి బట్టలు ఆమె తలపై నుండి పైకి లాగేశాడు. బాడీ చాలా వేడిగా ఉంది. అతను ఒక టవల్ తీసుకొని దాన్ని వాటర్లో తడిపి తల నుండి పాదాల వరకు తుడిచాడు. ఆమెకు దుప్పటి కప్పి పక్కనే కూర్చున్నాడు. మార్నింగ్కి బెటర్ అవ్వకపోతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి అని నిర్ణయించుకున్నాడు. తెల్లవారుజామునే బట్టలు మళ్ళీ తడిసిపోయాయి. ట్రేసీకి ఇంకా స్పృహ రాలేదు.
ఈరోజు శ్వాస కొంచెం తేలికగానే పీలుస్తున్నట్టు అనిపించింది. హౌస్ కీపింగ్ వాళ్ళు లోపలికొచ్చి ట్రేసీని చూస్తే చాలా ప్రశ్నలు అడుగుతారు. అందుకే జెఫ్ కిందకి వెళ్లి యజమానిని కొన్ని దుప్పట్లు అడిగి రూంలోకి తీసుకెళ్లాడు. ట్రేసీ బాడీని తడి టవల్తో తుడిచి పేషెంట్ని ఇబ్బంది పెట్టకుండా హాస్పిటల్లో నర్సులు చేసే విధంగా మంచం మీదున్న దుప్పటి మార్చి మళ్లీ కామ్గా ఆమెకి దుప్పటి కప్పాడు. తలుపు బయట డు నాట్ డిస్టర్బ్ అని ఒక సైన్ తగిలించాడు. సమీపంలోనే ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళాడు. ఒక ఆస్పిరిన్, ఒక థెర్మోమీటర్, ఒక స్పాంజ్, దాంతోపాటు ఐసోప్రొపిల్ ఆల్కహాల్ బాటిల్ కొని రూమ్కి తిరిగొచ్చాడు. ట్రేసీ ఇంకా పడుకునే ఉంది. టెంపరేచర్ చెక్ చేశాడు. 104 degrees ఉంది. స్పాంజ్లో కొంచెం ఐసోప్రొపిల్ ఆల్కహాల్ వేసి బాడీ అంతా తుడిచాడు. ఫీవర్ తగ్గింది. 1 గంట తర్వాత మళ్ళీ టెంపరేచర్ పెరిగిపోయింది. ఇంకా డాక్టర్ని పిలవడం తప్పదు. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే డాక్టర్ డెఫినెట్గా ట్రేసీని హాస్పిటల్లో అడ్మిట్ చేయమంటాడు. క్వశ్చన్స్ అడుగుతారు. పోలీసులు ఇంకా వారి కోసం వెతుకుతున్నారో లేదో జెఫ్కి ఐడియా లేదు. ఒకవేళ వెతుకుతూ ఉంటే మాత్రం ఇద్దరిని ఆన్ ద స్పాట్ అదుపులోకి తీసుకుంటారు. లాభం లేదు అనుకొని 4 ఆస్పిరిన్ టాబ్లెట్స్ని మ్యాష్ చేసి ఆ పౌడర్ని ట్రేసీ లిప్స్ మధ్యలో ఉంచి అది లోపలికి వెళ్లే వరకు సున్నితంగా స్పూన్తో వాటర్ పోశాడు. చాలాసేపు పట్టింది పౌడర్ అంతా లోపలికి వెళ్ళడానికి. మళ్లీ బాడీ అంతా టవల్తో తుడిచాడు. ఇప్పుడు ఆమె బాడీ ఇంతకు ముందున్నంత వేడిగా లేదు. ఒకసారి పల్స్ చెక్ చేశాడు. ఇప్పుడు కొంచెం స్థిరంగా అనిపించింది. ఆమెకు దగ్గరగా వచ్చి భయపడకు, తగ్గిపోతుంది అంటూ నుదుటిపైన సున్నితంగా కిస్ పెట్టాడు. అప్పటికే జెఫ్ నిద్రపోయి 48 గంటలయ్యింది. బాగా అలసిపోయాడు. కళ్ళు ఎర్రగా తయారయ్యాయి. తర్వాత పడుకుందాంలే, ఇప్పుడు జస్ట్ 1 నిమిషం కళ్ళు మూసుకొని కళ్ళకి రెస్ట్ ఇద్దాం అనుకున్నాడు. తెలియకుండానే నిద్రలోకి వెళ్ళిపోయాడు. ట్రేసీ కళ్ళు తెరిచి పై కప్పు కేసి చూసింది. నెమ్మదిగా సీలింగ్ ఫోకస్లోకి వచ్చింది. ఎక్కడుందో తెలియడం లేదు. పర్ఫెక్ట్గా స్పృహలోకి రావడానికి చాలా టైం పట్టింది. బాడీ అంతా అలిసిపోయినట్టు, ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. చాలా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చినట్టు అనిపిస్తుంది. మత్తు కళ్ళతోనే గది చుట్టూ చూసింది. జెఫ్ని చూడగానే ఒక్కసారిగా గుండె ఆగినట్టు అనిపించింది. అతను కిటికీ దగ్గరే కుర్చీలో పడుకొని నిద్రపోతున్నాడు. ఈడెక్కడున్నాడేంటి అని షాక్ అయింది. ఆమె చివరిసారిగా అతన్ని చూస్తున్నప్పుడు డైమండ్స్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక్కడికెలా వచ్చాడు అనుకుంది. అకస్మాత్తుగా ఆమెకి మ్యాటర్ అర్థమైంది. అతనికి ఫేక్ డైమండ్ బాక్స్ ఇచ్చేసుంటాను. నేను వీడిని మోసం చేశాననుకుని ఉంటాడు. ఆమ్స్టర్డామ్లో సేఫ్ హౌస్ నుంచి నన్ను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టాడు అనుకుంది. ఆమె మంచం మీద మెల్లిగా కూర్చుంటూ ఉండగా ఆ సౌండ్కి జెఫ్ కళ్ళు తెరిచాడు. ట్రేసీ అతన్ని చూడ్డం చూసి సంతోషకరమైన ఒక చిరునవ్వు నవ్వాడు. వెల్కమ్ బ్యాక్ ట్రేసీ అని. ఆ మాట అతను ఉపశమనంతో అన్నట్టు అనిపించింది. చాలా కన్ఫ్యూజ్ అయింది ట్రేసీ. సారీ, నీకు రాంగ్ బాక్స్ ఇచ్చాను అంది. ఇంకా ఆమె వాయిస్ నీరసంగానే ఉంది. ఏంటి అని అడిగాడు అతను. అదే, నేను ఫేక్ బాక్స్కి ఒరిజినల్ బాక్స్కి కన్ఫ్యూజ్ అయ్యాను అంది. అతను కుర్చీలోంచి లేచి మెల్లిగా ఆమె దగ్గరికి వెళ్ళి, లేదు ట్రేసీ, నువ్వు ఒరిజినల్ డైమండ్ బాక్సే ఇచ్చావు. అది ఈ పాటికి గంతర్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది అన్నాడు. ఆమె ఆశ్చర్యంగా అతని వైపు చూసి, అలాంటప్పుడు నువ్వు ఇక్కడెందుకున్నావు అని అడిగింది. అతను ఆమె మంచం మీద కూర్చొని అన్నాడు, ట్రేసీ, నువ్వు నాకు డైమండ్స్ ఇచ్చినప్పుడు నిన్ను చూస్తే చావు బతుకుల మధ్యలో ఉన్నట్టు కనిపించావు. అందుకే నువ్వు ఫ్లైట్ ఎక్కే వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాను. నువ్వు ఎయిర్పోర్ట్కి రాకపోయేసరికి ఏదో ప్రాబ్లం వచ్చిందని క్లియర్గా అర్థమైంది. సేఫ్ హౌస్కి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నావు. అక్కడే నిన్ను వదిలేస్తే చనిపోయి ఉండేదానివి. పోలీసులకి క్లూ దొరుకుండేది కూడా అన్నాడు. ఆమె అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది, నిజం చెప్పు జెఫ్, ఎందుకు వచ్చావు నా కోసం? ఆగు, టెంపరేచర్ చూడాలి అంటూ టాపిక్ మార్చేశాడు. కొన్ని నిమిషాల తర్వాత, నాట్ బ్యాడ్, టెంపరేచర్ 100 దాటినా నువ్వు ఇంకా ఇలా ఉన్నావంటే వెరీ గుడ్ పేషెంట్ నువ్వు అన్నాడు. జెఫ్, అది నేను అని ఆమె అంటూ ఉంటే, నన్ను నమ్ము ట్రేసీ, అంతా బాగుంటుంది అన్నట్టు ఆకలేస్తుందా అని అడిగాడు. చాలా అంది ట్రేసీ. గుడ్, నేను బయటికెళ్ళి ఏదో ఒకటి తెస్తాను, నువ్వు పడుకొని రిలాక్స్ అవ్వు, ఓకేనా అన్నాడు. అతను తిరిగి వచ్చినప్పుడు ఆరెంజ్ జ్యూస్, మిల్క్ ప్యాకెట్, ఇంకా తాజా తాజా ఫ్రూట్స్తో నిండిన ఒక పెద్ద సంచితో పాటు లంచ్ కూడా తీసుకొచ్చాడు. ఇదిగో ట్రేసీ, ఈ సూప్ ఇక్కడ చాలా ఫేమస్ అంట, ట్రై చేయి, కొంచెం ఎనర్జీ వస్తుంది అన్నాడు. ఆమె మంచం మీద కూర్చోవడానికి హెల్ప్ చేసి తినిపించాడు. స్లోగా తిను, కంగారేం లేదు అన్నాడు.
ఆమెతో చాలా జాగ్రత్తగా సున్నితంగా వ్యవహరిస్తున్నాడు. వీడికేదో అవసరం ఉండుంటది, అందుకే ఇదంతా చేస్తున్నాడు అనుకుంది ట్రేసీ. వాళ్ళు భోజనం చేస్తూ ఉండగా జెఫ్ అన్నాడు, బయటకెళ్ళినప్పుడు గంతర్తో ఫోన్ మాట్లాడాను. డైమండ్స్ సేఫ్గా అందుకున్నాడంట. నీ స్విస్ బ్యాంక్ అకౌంట్లో నీ షేర్ మొత్తం డిపాజిట్ చేశాడు. నువ్వు హ్యాపీగా ఉండు అన్నాడు. ఆ మాట విన్నాక ఆమె ఒక ప్రశ్న అడగకుండా ఉండలేకపోయింది. జెఫ్, మొత్తం డబ్బంతా నువ్వే ఎందుకు తీసుకోలేదు? జెఫ్ బదులిచ్చినప్పుడు కొంచెం సీరియస్గానే అన్నాడు. ట్రేసీ, ఇంక మనిద్దరం చిన్నపిల్లలాగా ఆటలాడడం ఆపేద్దామా అన్నాడు. ట్రేసీ ఓకే అంది. కానీ ఈడేదో మళ్ళీ ట్రిక్ ప్లే చేస్తున్నాడు అనుకుంది. కానీ దాని గురించి ఆలోచించడానికి అంత ఓపిక లేదు. ట్రేసీ, నువ్వు ఒకసారి నీ సైజెస్ చెప్తే బట్టలు కొని తీసుకొస్తా. ఇక్కడ జనం ఎవరిని పట్టించుకోరు, కానీ నువ్వు ఇలా మాత్రం బయట తిరిగితే ఖచ్చితంగా షాక్ అవుతారు అన్నాడు. దుప్పటి కప్పుకొనే ఉన్నప్పటికీ అకస్మాత్తుగా ట్రేసీ లోపల ఏమీ వేసుకోలేదు అని గుర్తొచ్చింది. దుప్పటి ఇంకా గట్టిగా పట్టుకుంది. జెఫ్ ఆమెకు డ్రెస్ పైనుండి తీయడం, టవల్తో బాడీని తొడవడం లైట్గా గుర్తుంది. ఆమెకి ఒక విషయం అర్థం కాలేదు. ఇంత రిస్క్ తీసుకొని కేవలం ఆమెకి హెల్ప్ చేయడానికి, సేవలు చేయడానికే వచ్చాడా? వీడి గురించి నాకు తెలుసు అనుకున్నాను. అసలు వీడేంటో ఎవరికీ అర్థం కాడు అనుకుంటూ నిద్రపోయింది. ఆ మధ్యాహ్నం జెఫ్ బయటికి వెళ్ళి ట్రేసీకి కొన్ని డ్రెస్సెస్, నైట్ గౌన్స్, షూస్, మేకప్ కిట్, హెయిర్ డ్రయర్, టూత్ బ్రష్, టూత్ పేస్ట్ కొని తెచ్చాడు. అతను కూడా కొన్ని డ్రెస్సెస్ కొనుక్కొని వాటితో పాటుగా న్యూస్ పేపర్ కూడా ఒకటి కొని తెచ్చాడు. ఫ్రంట్ పేజ్లో డైమండ్స్ దొంగతనం గురించి హెడ్లైన్స్లో రాశారు. దొంగతనం ఎలా జరిగింది అని పోలీసులు చెప్పిన కథనాన్ని న్యూస్ పేపర్లో ప్రచురించారు. కానీ దొంగలు ఎటువంటి ఆధారాలు వదలకుండా చాకచక్యంగా తప్పించుకున్నారు అని పోలీసుల స్టేట్మెంట్ ఆఖరిలో రాసింది. జెఫ్ అదంతా చదివిన తర్వాత రిలీఫ్గా అన్నాడు, అమ్మయ్యా, ఇంక మనం దేనికి భయపడక్కర్లేదు ట్రేసీ. మనం ఫ్రీ బర్డ్స్. నీ హెల్త్ ఒక్కటి సెట్ అయిపోతే హ్యాపీ అన్నాడు. TW అనే అక్షరాలతో ఉన్న స్కార్ఫ్ గురించి ప్రెస్ వాళ్ళకి చెప్పద్దు అన్న ఐడియా డానియల్ కూపర్దే. ఇంటర్పోల్ ఇన్స్పెక్టర్తో ఆ విషయమే క్లియర్గా చెప్పాడు. ఆ స్కార్ఫ్ ఎవరిదో మనకి క్లియర్గా తెలుసు, కానీ నేరారోపణకి ఈ ఎవిడెన్స్ సరిపోదు. ఆమె చాకులాంటి లాయర్స్ని పెట్టుకొని యూరోప్లో TW అనే లెటర్స్ ఉన్న అమ్మాయిల్ని వందల కొద్దీ ప్రవేశపెట్టి మిమ్మల్ని ఎదవల్ని చేస్తుంది అన్నాడు. అసలు నిజానికి డానియల్ కూపర్ పాయింట్ ఆఫ్ వ్యూలో పోలీసులు అప్పటికే ఎదవలైపోయారు అనుకున్నాడు. దేవుడా, దాన్ని నాకు అప్పగించు. అతను ఒక చిన్న చర్చ్లో చెక్క బెంచ్ మీద కూర్చొని ప్రార్థిస్తున్నాడు. ఫాదర్, దాన్ని ఎలా అయినా నాకే అప్పగించండి. దాన్ని శిక్షించి నా పాపాల్ని నేను కడుక్కుంటాను. ఆమెలో ఉన్న దురాత్మని బయటికి లాగి ఆమె నగ్న శరీరాన్ని కొరడాలతో కొట్టి కొట్టి హింసిస్తాను. ఆమె నగ్న శరీరం అన్న ఆలోచన రాగానే వెంటనే అతనిలో కోరిక చెలరేగింది. ఈ విషయం దేవుడు గ్రహిస్తే అతనికి శిక్ష విధిస్తాడేమో అని భయపడి చర్చి నుండి బయటికి పారిపోయాడు. ట్రేసీ నిద్ర లేచినప్పుడు చీకటి పడిపోయింది. ఆమె మంచం మీద లేచి కూర్చొని పక్కనే ఉన్న టేబుల్ ల్యాంప్ని ఆన్ చేసింది. అతను వెళ్ళిపోయాడు. ఆమె ఒంటరిగా మిగిలిపోయింది. ఆమెలో ఒక విధమైన భయం అలుముకుంది. ఆమె జెఫ్ మీద డిపెండ్ అవ్వడం మొదలుపెట్టింది. అది ఒక తెలివి తక్కువ పని. ఇంకొకసారి రిపీట్ చేయకూడదు అనుకుంది. నన్ను నమ్ము ట్రేసీ అన్నాడు అతను. అతను కేవలం తనని తాను రక్షించుకోవడానికి మాత్రమే ఆమెని బాగా చూసుకున్నాడు. అంతే తప్ప వేరే ఏ కారణం వల్ల కాదు. అతనికి ఆమె మీద ఏదో ఫీలింగ్ ఉందని భ్రమపడింది. అతని ట్రస్ట్ చెయ్యొచ్చు అనుకుంది. నిజానికి అతనికి ఆమె మీద ఏదైనా ఫీలింగ్ ఉంటే బాగుండు అనుకుంది. ఆమె మళ్ళీ వెనక్కి వాలి పిల్లో మీద పడుకుని కళ్ళు మూసుకుంది. మిస్ అవుతాను, బాగా మిస్ అవుతాను అనుకుంది. వీలైనంత త్వరగా ఈ ప్లేస్ని విడిచిపెట్టి ఆమె ఆరోగ్యం కోలుకునే వరకు ఏదైనా సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుంది. ఎంత పెద్ద ఫూల్ని నేను అని అనుకుంటూ ఉండగా తలుపు తెరిచిన చప్పుడైంది. ఓయ్ లేచావా? నీకోసం కొన్ని బుక్స్, మ్యాగజైన్స్ తీసుకొచ్చాను. మంచం మీద ఒక్కదానిమే కూర్చొని బోర్ అని అంటూ ఆగిపోయాడు. ఆమె ఫేస్లో ఎక్స్ప్రెషన్ చూసి, ఏంటి ట్రేసీ, ఏమైంది అని అడిగాడు. ఏం లేదు, తర్వాత చెప్తాను అంది. ఆ మరుసటి రోజు ఉదయం ట్రేసీకి ఫీవర్ తగ్గిపోయింది.
రూమ్లో ఉండి ఉండి బోర్ కొడుతుంది, బయటికి అలా వాకింగ్కి వెళ్దామా అని అడిగింది. లాబీ దగ్గరికి వెళ్ళగానే అక్కడున్న హోటల్ ఓనర్స్ ట్రేసీ కోలుకోవడం చూసి చాలా సంతోషించారు. మీ హస్బెండ్ చాలా మంచాయనండి, మీకోసం అన్ని పనులు అతనే స్వయంగా చేస్తానని పట్టుబట్టారు. మీ గురించి చాలా వరి అయ్యాడు. అంత ప్రేమించే హస్బెండ్ దొరకడం నిజంగా మీ అదృష్టం మేడం అన్నారు. ట్రేసీ జెఫ్ వైపు చూసింది. అతను కొంచెం సిగ్గుపడుతున్నాడు. బయటికి వెళ్ళాక ట్రేసీ అంది, వాళ్ళు చాలా మంచి ఆనర్స్లా ఉన్నారు కదా అని. సెంటిమెంటలిస్టులు అని బదిలిచ్చాడు జెఫ్. ట్రేసీ మంచం పక్కనే ఇంకొక కాట్ని అరేంజ్ చేసుకున్నాడు జెఫ్. ట్రేసీ మంచం మీద పడుకొని జెఫ్ ఆమెని ఎలా చూసుకున్నాడో, ఆమె అవసరాలన్నీ ఎలా తీర్చాడో, ఎలా సంరక్షించాడో, ఎలా స్నానం చేయించాడో గుర్తు చేసుకుంది. అతని దగ్గర ఆమె చాలా సేఫ్గా ఫీల్ అయింది. అలాగే కొంచెం నర్వస్గా కూడా అనిపించింది. మెల్లిమెల్లిగా ట్రేసీ కోలుకుంది. జెఫ్తో కలిసి ఆ ఏరియా చుట్టుపక్కలంతా తిరుగుతూ టైం గడిపారు. మార్కెట్కి, మ్యూజియంకి వెళ్లారు. ట్రేసీని ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే జెఫ్ డచ్ లాంగ్వేజ్ చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాడు. ఎక్కడ నేర్చుకున్నావు అని ట్రేసీ అడిగినప్పుడు, నాకు ఒక డచ్ అమ్మాయి తెలుసులే, ఆ అమ్మాయి నేర్పించింది అన్నాడు. అనవసరంగా అడిగాను అనుకుంది ట్రేసీ. రోజులు గడిచే కొద్దీ ట్రేసీ ఆరోగ్యం క్రమంగా కోలుకుంది. ట్రేసీ హెల్త్ బాగానే పికప్ అయింది అనుకున్నప్పుడు అతను 2 సైకిల్స్ అద్దెకు తీసుకుని ఆ గ్రామీణ ప్రాంతం అంతా సందర్శించారు. ప్రతిరోజు ఒక హాలిడేలాగా గడుస్తుంది. ఇలాగే ఉండిపోవాలి అని కోరుకుంది ట్రేసీ. జెఫ్ ఒక సర్ప్రైజ్ లాగా అనిపించాడు ట్రేసీకి. అతను ఆమెతో చాలా సెన్సిటివ్గా, కేర్ఫుల్గా, పొలైట్గా బిహేవ్ చేస్తున్నాడు. ఆ బిహేవియర్కి అతని మీద ఉన్న బ్యాడ్ ఇంప్రెషన్ మొత్తం పోయింది. కానీ అతను ఎలాంటి సెక్షువల్ బిహేవియర్ చేయడం లేదు. అతను ఒక పజిల్లాగా అనిపించాడు ట్రేసీకి. అసలు అర్థం కాడు ఈ మనిషి నాకు. వీడు చాలామంది అమ్మాయిలతో గడుపుంటాడు. వీడు తలుచుకుంటే ఏ అమ్మాయితో అయినా ఉండగలడు. అయినా నాతో ఎందుకుంటున్నాడు అనే ప్రశ్నకి సమాధానం దొరకలేదు. ఇంతవరకు ఎవ్వరికీ చెప్పుకోలేని విషయాలన్నీ జెఫ్తో షేర్ చేసుకుంది. ఆ విషయాలు ఎవ్వరికీ చెప్పడు అనే నమ్మకం కలిగింది. జో రొమానో, టోనీ, ఎర్నెస్టైన్, బెర్తా, యామీ అందరి గురించి డిస్కస్ చేసింది. జెఫ్కి కోపం, బాధ, సానుభూతి అన్నీ కలిగాయి. జెఫ్ కూడా అతని సవతి తల్లి గురించి, ఇంట్లో నుండి పారిపోవడం, సర్కస్లో జాయిన్ అవడం, లూసీతో జరిగిన వివాహం అన్నీ చెప్పుకున్నాడు. ట్రేసీకి ఎప్పుడూ ఎవరితోనూ ఇంత క్లోజ్గా అనిపించలేదు. కానీ ఇంకా వెళ్ళిపోవాల్సిన టైం దగ్గరకొచ్చింది. ఒకరోజు ఉదయం జెఫ్ ఇలా అన్నాడు, పోలీసులు మన కోసం వెతకడం లేదు ట్రేసీ, ఇంకా మనం మూవ్ అయిపోతే బెస్ట్ అన్నాడు. ఆ మాటకి ట్రేసీకి నిరాశ కలిగింది. అయినా బాధని బయటపడనివ్వకుండా, సరే ఎప్పుడు వెళ్దాం అని అడిగింది. రేపే అన్నాడు. ఆమె తల ఊపి, సరే రేపు మార్నింగ్ లగేజ్ ప్యాక్ చేసుకుంటాను అంది. ఆ రాత్రి ట్రేసీకి నిద్ర పట్టలేదు. మేల్కొనే ఉంది. ఈ గ్రామంలో జెఫ్తో గడిపిన టైం తన జీవితంలోనే మర్చిపోలేని రోజులు. ఇప్పుడు అది ముగింపుకొచ్చింది. ఆమె జెఫ్ పడుకున్న మంచం వైపు చూసింది. నిద్రపోతున్నావా అని మెల్లిగా అడిగింది. లేదు అన్నాడతను. ఏం ఆలోచిస్తున్నావు అని అడిగింది. రేపు ఈ ప్లేస్ వదిలేసి వెళ్ళిపోతున్నాం కదా, మిస్ అవుతా అన్నాడతను. నేను నిన్ను మిస్ అవుతాను జెఫ్ అంది. అసలు ఆ మాట ఆమె అందామా వద్దా అని ఆలోచించుకునే లోపే నోట్లో నుంచి బయటకొచ్చేసింది. జెఫ్ మంచం మీద మెల్లిగా కూర్చొని ఆమె వైపు చూసి అడిగాడు, ఎంత మిస్ అవుతావు అని. చాలా అంది ట్రేసీ. కొన్ని క్షణాల్లోనే ఆమె మంచం పక్కన కూర్చున్నాడు. ట్రేసీ అని అతను అంటూ ఉంటే, ష్ మాట్లాడుకో, నా చుట్టూ చేతులు వేసి పట్టుకో అంది. అది నెమ్మదిగా ప్రారంభమైంది. సున్నితమైన టచ్తో మొదలయ్యి ఆ రాత్రి ఫ్లడ్ గేట్స్ ఒక్కసారిగా తెరిచేసినట్టు రొమాన్స్ చేసుకున్నారు. తెల్లవారుజాము అవుతూ ఉండగా, ట్రేసీ నన్ను మ్యారేజ్ చేసుకుంటావా అని అడిగాడు. అసలు అది వర్కౌట్ అవుతాదా లేదా అన్న ఆలోచన ట్రేసీకి వచ్చినప్పటికీ ఆనందంతో గట్టిగా అరిచి అతన్ని హగ్ చేసుకుంది. ఇంక నేనెప్పటికీ ఒంటరిదాన్ని కాదు అనుకుంది. నా టుమారోలో జెఫ్ ఒక భాగం. తన లైఫ్లో టుమారో వచ్చేసింది. చాలాసేపటి తర్వాత ట్రేసీ అడిగింది, నీకెప్పుడు తెలిసింది జెఫ్ అని. నిన్న సేఫ్ హౌస్లో చూసినప్పుడు నువ్వు చనిపోతావేమో అని భయం వేసింది. ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోయింది తెలుసా అన్నాడు. నువ్వు డైమండ్స్ తీసుకొని పారిపోయావు అనుకున్నాను జెఫ్, నిజంగా అని ఫ్రాంక్గా చెప్పింది. మళ్ళీ ఆమెను తన చేతిలోకి తీసుకొని అన్నాడు, ట్రేసీ
నేను మ్యాడ్రిడ్లో చేసింది డబ్బు కోసం కాదు. ఇదొక గేమ్, ఒక ఛాలెంజ్. అందుకే మనిద్దరం ఈ బిజినెస్లో ఉన్నాం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఎవరు సాల్వ్ చేయలేని ఒక పజిల్ని నీకిస్తే అది సాల్వ్ చేయడానికి ఏదో ఒక పరిష్కారాన్ని ఆలోచించడం ప్రారంభిస్తావు కదా అన్నాడు. ట్రేసీ తలూపి అవును, కానీ మొదట్లో నేను ఇదంతా డబ్బు కోసమే చేశాను. ఆ తర్వాత ఇదొక వ్యసనంగా మారిపోయింది. మన తెలివితేటలతో సిస్టమ్ని మోసం చేయడం, ప్రమాదపు అంచున జీవించడం చాలా కిక్కిచ్చింది అంది. సుదీర్ఘమైన నిశ్శబ్దం తర్వాత జెఫ్ అన్నాడు, ట్రేసీ, ఇంక మనం ఇవన్నీ ఆపేస్తే ఎలా ఉంటుంది అని. ట్రేసీ ఆశ్చర్యంగా అతని వైపు చూసి, ఆపేద్దామా, ఎందుకు అని అడిగింది. ఇంతకుముందు మనిద్దరం సింగిల్ ట్రేసీ, ఎవ్వరూ పట్టించుకునేవాళ్ళు లేరు, అడిగేవాళ్ళు లేరు. కానీ ఇప్పుడు అలా కాదు. నీకేదైనా జరిగితే నేను భరించలేను. పైగా ఇంక రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. మనకు కావాల్సిన డబ్బు ఉంది. ఇంకా ఇలాంటి పనుల నుంచి రిటైర్ అయిపోదాం అన్నాడు. మరేం చేద్దాం జెఫ్ ఇది మానేసి అని అడిగింది. అతను నవ్వి, ఏదో ఒకటి ఆలోచిద్దాంలే అన్నాడు. లేదు జెఫ్, సీరియస్, మనం లైఫ్ ఎలా గడుపుతాం అని అడిగింది. మనకు నచ్చినవన్నీ చేద్దాం ట్రేసీ. ట్రావెలింగ్ చేద్దాం, మనకు నచ్చిన హాబీస్ అన్నీ చేసుకోవచ్చు. నాకు చిన్నప్పటి నుంచి ఆర్కియాలజీ అంటే చాలా ఇష్టం. తవ్వకాల కోసం టునీషియా వెళ్తాను. నేను చిన్నప్పుడే ఒక ఫ్రెండ్కి ప్రామిస్ చేశాను, మనం ఫైనాన్షియల్గా బాగా సెటిల్ అయితే మన తవ్వకాలు మనమే ఫైనాన్స్ చేసుకోవచ్చు అని. అలాగే మనం వరల్డ్ టూర్ కూడా వేద్దాం అన్నాడు. నువ్వు చెప్తే ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అంది. మరి దీనికి ఏమంటావు అని అడిగాడు. ఆమె కాసేపు అతన్ని చూసి అంది, నీకు ఎలా నచ్చితే అలా చేద్దాం అని. వెంటనే ఆమెని హగ్ చేసుకొని ఎస్ అంటూ ఆనందంతో నవ్వి ఆమెని గాల్లో ఎత్తుకొని తిప్పేశాడు. అవును, మనం రిటైర్ అయిపోతున్నామని పోలీసులకి ఆఫీషియల్గా లెటర్ పంపిస్తే బెస్ట్ ఏమో అన్నాడు. ఆ మాటకి ఇద్దరు చాలాసేపు నవ్వుకున్నారు. పురాతనమైన కొన్ని చర్చెస్కి వెళ్ళి డానియల్ కూపర్ ప్రార్థించాడు. అసలు అతను దెయ్యానికి ప్రార్థిస్తున్నాడా లేక దేవుడికి ప్రార్థిస్తున్నాడా అనేది ఖచ్చితంగా తెలియదు. ప్రతి చర్చ్లో తల వంచుకొని ప్రార్థించాడు. ఏ చర్చ్కి వెళ్ళినా ఒక్కటే ప్రార్థన, నేను సఫర్ అయినట్టే ఆమెను కూడా సఫర్ అయ్యేలా చేయడానికి సహాయం చెయ్యి దేవుడా అని. మరుసటి రోజు జెఫ్ బయటికి వెళ్ళినప్పుడు గంతర్ నుండి ఫోన్ వచ్చింది. ఎలా ఉంది ట్రేసీ హెల్త్ అని అడిగాడు గంతర్. చాలా బెటర్ అంది ట్రేసీ. ఆమెకు జరిగింది విన్న తర్వాత గంతర్ ప్రతిరోజు ఆమె ఎలా ఉందో ఫోన్ చేసేవాడు. ట్రేసీ జెఫ్ ఏం నిర్ణయించుకున్నారో అప్పుడే గంతర్కి చెప్పదలుచుకోలేదు. కొన్నాళ్ళు ఆమెలోనే ఆ వార్త దాచుకొని ఆనందించాలనిపించింది. ఎంతకీ నువ్వు జెఫ్ బానే ఉన్నారా, గొడవ పడుతున్నారా అని అడిగాడు అతను. ట్రేసీ నవ్వి, లేదు, చాలా బాగా కలిసిపోయాం అని బదిలిచ్చింది. వెరీ గుడ్, మళ్ళీ మీ ఇద్దరు కలిసి పనిచేయడానికి ప్రాబ్లమే లేదు కదా అని అడిగాడు. ఇప్పుడు చెప్పే టైం వచ్చేసింది అనుకుంది. చెప్పేసింది. గంతర్, ఇంకా మేము ఇవన్నీ ఆపేస్తున్నాం అని. కాసేపు నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత అతను అన్నాడు, నాకు అర్థం కాలే ట్రేసీ అని. నేను జెఫ్ ఇంకా ఎలాంటి ఇల్లీగల్ పనులు చేయదలుచుకోలేదు అంది. ఏంటి, ఎందుకు, ఏమైంది అని అడిగాడు. ఇది జెఫ్ ఐడియానే, నేను కూడా అంగీకరించాను. ఇంక రిస్క్ తీసుకోదలుచుకోలేదు అంది. ఓహో, ఒకవేళ నేను చెప్పిన పనికి రిస్క్ ఏమీ ఉండదు, కానీ మీకు 15 కోట్లు వస్తాయి అంటే అని అడిగాడు. ట్రేసీ నవ్వింది. లేదు ట్రేసీ, సీరియస్, నువ్వు జస్ట్ ఇక్కడి నుంచి 1 అవర్ దూరంలో ఉన్న ఆమ్స్టర్డామ్కి వెళ్ళి అని అతను ఇంకా చెప్పకముందే ట్రేసీ మధ్యలోనే అతని కట్ చేస్తూ అంది, వేరే వాళ్ళు ఎవరినైనా చూసుకో గంతర్ అని. అతను నిట్టూరుస్తూ, ట్రేసీ, ఈ పని చేయగలిగే సీన్ వేరే ఎవరికీ లేదు. కనీసం ఒకసారి జెఫ్తో డిస్కస్ చేయి, నేను మళ్ళీ ఈవినింగ్ చేస్తాను అన్నాడు. డిస్కస్ చేస్తాను కానీ ఉపయోగం ఏమీ ఉండదు గంతర్ అంది. జెఫ్ తిరిగి వచ్చాక గంతర్తో జరిగిన సంభాషణ అంతా చెప్పింది ట్రేసీ. మనం ఇప్పుడు చట్టాన్ని గౌరవించే పౌరులు అని చెప్పకపోయావా అన్నాడు. చెప్పాను జెఫ్, వేరే వాళ్ళని చూసుకోమని కూడా చెప్పాను అంది. అయినా మనమే కావాలన్నాడా అని గెస్ చేశాడు జెఫ్. కావాలంటవేంటి, మీరే చెయ్యాలి అని పట్టుపట్టాడు. రిస్క్ ఏమీ ఉండదు, 15 కోట్లు డీల్ అన్నాడు. ఇది కూడా ఏదో ప్రాడో లాంటి టఫ్ జాబ్ అయి ఉంటుంది అని నవ్వింది. జెఫ్ కూడా నవ్వి, ప్రాడోది చాలా మంచి ప్లాన్ ట్రేసీ, నీకు తెలుసా, అసలు ఆ తెలివితేటలకే నీతో లవ్లో పడిపోయాను అన్నాడు. నేను కూడా అప్పుడే నా గోయా పెయింటింగ్ దొంగతనం చేసినప్పుడే నిన్ను ద్వేషించడం మొదలుపెట్టాను అంది ట్రేసీ.
ఓయ్ నిజం చెప్పు, దానికి ముందు కూడా నేనంటే పెద్ద ఇష్టమేం లేదు నీకు అన్నాడు జెఫ్. నిజమే అని ఒప్పుకుంది. ఎందుకే గంతర్కి ఏం చెప్దాం అని అడిగింది. నువ్వు ఆల్రెడీ చెప్పేశావు కదా, ఇంక చెప్పడానికి ఏం లేదు, మనం ఇంక అలాంటి పనులు చేయం అంతే అన్నాడు. మనం ఎలాగో ఆమ్స్టర్డామ్ వెళ్తున్నాం కదా అని అడిగింది. అవును అయితే అని జెఫ్ చెప్తుంటే అతని మాటలు మధ్యలో కట్ చేస్తూ ట్రేసీ అంది. డార్లింగ్, మనం అక్కడికి వెళ్ళినప్పుడు అతన్ని కలిసి అతను చెప్పాలనుకున్నదేంటో వింటే అని అడిగింది. జెఫ్ ఆమె వైపు అనుమానంగా చూసి, నీకు చెయ్యాలని ఉందా ఏంటి అని అడిగాడు. ఖచ్చితంగా లేదు జెఫ్, కానీ అతను చెప్పింది ఒకసారి వింటే నష్టమేముంది అని అడిగింది. ఆ మరుసటి రోజు వాళ్ళు ఆమ్స్టర్డామ్ చేరుకొని అక్కడ ఒక హోటల్లో దిగారు. గంతర్ కూడా వాళ్ళని కలవడానికి లండన్ నుండి విమానంలో వచ్చాడు. వాళ్ళు చాలా క్యాజువల్గా టూరిస్టులతో కలిసిపోయి ఎవరి దృష్టిని ఆకర్షించకుండా బోట్లో కూర్చొని డిస్కస్ చేసుకున్నారు. మీ ఇద్దరూ మ్యారేజ్ చేసుకుంటున్నారంటే చాలా హ్యాపీగా ఉంది నాకు, కంగ్రాట్స్ అన్నాడు గంతర్. ట్రేసీ థ్యాంక్స్ చెప్పింది. అతను నిజాయితీగానే వాళ్ళని కంగ్రాచ్యులేట్ చేసినట్టు అనిపించింది. వెరీ గుడ్, ఇలాంటి పనులు మానేద్దాం అనే మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. కానీ ఇక్కడ నాకు ఒక చిన్న చిక్కొచ్చి పడింది, అది మీతోనే షేర్ చేసుకోవాలనిపించింది. ఇది చేస్తే చాలా పెద్ద అమౌంట్ వస్తుంది మీకు. ఇది మీరొక ఫేర్వెల్ లాగా, ఫైనల్ కేసు లాగా ఎందుకు అనుకోకూడదు అన్నాడు. మీరేం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి గంతర్ అంది ట్రేసీ. గంతర్ కొంచెం ముందుకు వంగి మెల్లిగా మాట్లాడటం ప్రారంభించాడు. పూర్తిగా మ్యాటర్ చెప్పాక, మీరిది సక్సెస్ఫుల్గా చేయగలిగితే ఇద్దరికి 16 crores అన్నాడు. ఇంపాసిబుల్ గంతర్ అని జెఫ్ కొట్టిపడేసి ట్రేసీని పిలిచాడు. కానీ ట్రేసీ స్పందించలేదు. ఈ దోపిడీ ఎలా చెయ్యాలా అన్న ఆలోచనల్లో మునిగిపోయింది. ఆమ్స్టర్డామ్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ బ్రౌన్ బ్రిక్స్తో కట్టిన ఒక 5 అంతస్తుల బిల్డింగ్. పై అంతస్తులో సిటీ పోలీసుల సమావేశం జరుగుతుంది. ఆ గదిలో 6 డచ్ డిటెక్టివ్స్ ఉన్నారు. వారిలో విదేశీయుడు డానియల్ కూపర్ ఒక్కడే. లోకల్ ఇన్స్పెక్టర్ సిటీ పోలీస్ ఫోర్స్కి హెడ్ అయిన చీఫ్ కమిషనర్తో మాట్లాడుతున్నాడు. కమిషనర్ గారు, ట్రేసీ విట్నీ ఈ మార్నింగే ఆమ్స్టర్డామ్లో దిగింది. డీబీఎస్ డైమండ్ కంపెనీ దొంగతనం కేసులో ఆమె హస్తం ఉందని ఇంటర్పోల్ వారు ఖచ్చితంగా చెప్తున్నారు. డానియల్ కూపర్ గారు కూడా ఆమె మరొక నేరానికి పాలుపడటానికే హాలాండ్ వచ్చింది అని భావిస్తున్నారు అన్నాడు. చీఫ్ కమిషనర్ డానియల్ కూపర్ వైపు తిరిగి, దీనికి సంబంధించి మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉన్నాయా అని అడిగాడు. నిజానికి డానియల్ కూపర్కి ప్రూఫ్స్తో పనిలేదు. ట్రేసీ విట్నీని అంతర్గతంగా మొత్తం చదివేశాడు. ఆమె దొంగతనానికి కాకపోతే ఇంకెందుకు వస్తుంది? అసలు వీళ్ళ చిన్న బ్రెయిన్స్కి ఆమెని క్యాచ్ చేసే సీన్ లేదు అనుకున్నాడు. కోపాన్ని అణుచుకోవడానికి ట్రై చేస్తూ అన్నాడు, ప్రూఫ్ ఏం లేదు సార్, అందుకే ఆమెను రైట్ హ్యాండెడ్గా పట్టుకోవాలి అన్నాడు. అదోకే, ఎలా చేద్దామని మీ ప్లాన్ అని అడిగాడు. ఆ అమ్మాయిని మన కంటి చూపు నుండి దూరం అవ్వనివ్వకుండా అన్నాడు. మనం అన్న పదం చీఫ్ కమిషనర్ ఈగోని టచ్ చేసింది. అతను కూపర్ గురించి ఇంటర్పోల్ ఇన్స్పెక్టర్తో మాట్లాడాడు. సార్, అతని మాటలు ఇరిటేటింగ్గా ఉంటాయి, కానీ అతను ఫుల్ క్లారిటీ ఉన్న వ్యక్తి. అతని మాట వినుంటే ఈ పాటికి ట్రేసీని రైట్ హ్యాండెడ్గా పట్టుకునేవాళ్ళం అని చెప్పాడు. కమిషనర్ నిర్ణయం తీసుకున్నాడు. డీబీఎస్ డైమండ్స్ కంపెనీ విషయంలో ఫ్రెంచ్ పోలీసులు ఫెయిల్ అయ్యారు. ఫ్రెంచ్ పోలీసులు విఫలమైన చోట డచ్ పోలీసులు విజయం సాధిస్తారు అనుకున్నాడు. సరే, మా పోలీసుల బలగాన్ని, సామర్థ్యాన్ని పరీక్షించడానికే ఆ అమ్మాయి హాలండ్కి వచ్చినట్టయితే మేము కూడా ఆమెని ఆహ్వానిస్తున్నాం అని లోకల్ ఇన్స్పెక్టర్ వైపు తిరిగి, ఈ బాధ్యత పూర్తిగా మీకే అప్పగిస్తున్నాను. ఈ కేసుకు సంబంధించి అన్ని పర్మిషన్స్ ఇస్తున్నాను అన్నాడు. ఆమ్స్టర్డామ్ నగరం 6 పోలీస్ డిస్ట్రిక్ట్లుగా విభజించబడింది. ఇన్స్పెక్టర్ ఆదేశాల మేరకు వివిధ డిస్ట్రిక్ట్స్ నుంచి డిటెక్టివ్ల నిఘా బృందాన్ని కేటాయించారు. 24 గంటలు ఆమె మీ నిఘాలోనే ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మీ దృష్టి ఆమె నుండి దూరం కాకూడదు అని ఇన్స్పెక్టర్ డానియల్ కూపర్ వైపు తిరిగి, ఏ సార్, ఇప్పుడు హ్యాపీయానా అని అడిగాడు. ఆమెను పట్టుకునే వరకు హ్యాపీ కాదు అని బదులిచ్చాడు కూపర్. ఖచ్చితంగా పట్టుకుంటాం కూపర్ గారు, అసలు ప్రపంచంలోనే మా డచ్ పోలీస్ డిపార్ట్మెంట్ బెస్ట్ అన్నాడు. ఆమ్స్టర్డామ్ సిటీ టూరిస్టులకి ఒక స్వర్గం లాంటిది. ట్రేసీ ఇప్పటివరకు చూసిన మనుషుల్లో డచ్ వారు అత్యంత స్నేహపూర్వకమైన వ్యక్తుల్లా అనిపించారు. ట్రేసీ జెఫ్ చేయి పట్టుకొని ఆమ్స్టర్డామ్ వీధుల్లో తిరుగుతుంది. అతనితో ఉండడం చాలా ఆనందంగా అనిపిస్తుంది. జెఫ్ కూడా ఆమెను చూస్తూ
ఐఎమ్ ద లక్కీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనుకున్నాడు. వారిద్దరూ టూరిస్టులాగే అన్ని ఏరియాస్ తిరుగుతున్నారు. ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతం చరిత్ర జెఫ్ చెప్తూ ఉంటే ట్రేసీ మురిసిపోయింది. ఇంత తెలివైన వ్యక్తి తన సొంతం అవడం చాలా ఆనందంగా అనిపించింది. కానీ ట్రేసీ జెఫ్ ఎక్కడికి వెళ్ళినా ప్రతి చోటికి వాళ్ళని మఫ్తీలో ఉన్న పోలీస్ డిటెక్టివ్స్ ఫాలో అవుతూనే ఉన్నారు. ప్రతి సాయంత్రం వాళ్ళు ఇన్స్పెక్టర్కి సమర్పించిన రిపోర్ట్ని డానియల్ కూపర్ కూడా అధ్యయనం చేశాడు. అసాధారణమైన ఇన్సిడెంట్స్ ఏమీ జరగలేదు. కానీ కూపర్ అనుమానాలు అతనుకున్నాయి. ఆమె గ్యారంటీగా ఏదో పెద్ద స్కెచ్ మీదే వచ్చింది. ఆమెను ఎలా నాశనం చేయబోతున్నానో ఆమెకు తెలిస్తే ఏమైపోతుందో అనుకున్నాడు. కానీ డిటెక్టివ్స్ చూసినంత వరకు ట్రేసీ జెఫ్ స్టీవెన్స్ కేవలం పర్యాటకుల్లాగే అనిపిస్తున్నారు. ఈ మాటే ఇన్స్పెక్టర్ డానియల్ కూపర్తో అన్నాడు. మీరు ఈ విషయంలో పొరపాటు పడ్డారేమో అండి. వాళ్ళు కేవలం ఇక్కడికి ఎంజాయ్ చేయడానికి వచ్చి ఉండొచ్చు కదా అన్నాడు. లేదు అన్నాడు డానియల్ కూపర్ మొండిగా. నేనెప్పుడు పొరపాటు పడాను సార్, నన్ను నమ్మండి. ఆ అమ్మాయిని వదలకండి, ట్రాక్ చేస్తూనే ఉండండి అన్నాడు. ఎందుకో అతనికి ఇంకా టైం లేదు అనిపించింది. ట్రేసీ వీటిని ఏదో ఒకటి త్వరగా చేయకపోతే పోలీసులు ఆమెపై నిఘాని నిలిపివేస్తారు అనిపించింది. అలా జరగకూడదు. అందుకే అతను కూడా ట్రేసీని ఫాలో చేస్తున్న డిటెక్టివ్స్తో జాయిన్ అయ్యి వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు. జెఫ్, ట్రేసీ ఒక హోటల్లో దిగి కనెక్టింగ్ రూమ్స్ తీసుకున్నారు. రెస్పెక్టబిలిటీ కోసం వేరే వేరే రూమ్స్ తీసుకునేనే తప్ప నిన్ను నా నుండి దూరం చేయడానికి కాదు అన్నాడు జెఫ్. ప్రామిస్ అంది ట్రేసీ. ప్రతి రాత్రి జెఫ్ తెల్లవారుజాము వరకు ట్రేసీతోనే ఉండేవాడు. ఇద్దరూ రాత్రంతా రొమాన్స్ చేసుకుంటూ క్లోజ్గా గడిపారు. ఒక గమ్యం లేకుండా సిటీ అంతా తిరుగుతూ కనిపించారు. లంచ్, డిన్నర్, స్నాక్స్ అన్నీ ఫేమస్ హోటల్స్లోనే చేశారు. ప్రతి సాయంత్రం ఇన్స్పెక్టర్కి పంపిన రిపోర్ట్లో నథింగ్ సస్పీషియస్ అనే పంపేవాళ్ళు. ఓపిక పట్టు కూపర్, ఓపిక పట్టు అని తనకు తానే చెప్పుకున్నాడు డానియల్ కూపర్. నిజానికి డానియల్ కూపర్ విజ్ఞప్తి మేరకు ఇన్స్పెక్టర్ చీఫ్ కమిషనర్ దగ్గరకు వెళ్ళి ట్రేసీ జెఫ్ ఉంటున్న హోటల్ రూమ్స్లో మైక్రోఫోన్స్ పెట్టడానికి పర్మిషన్ కోసం వెళ్ళాడు. మీరు అనుమానిస్తున్న వాళ్ళ మీద కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంటే అప్పుడు రండి, ఆలోచిద్దాం. అంతేకాని కేవలం హాలాండ్లో ఒక టూర్ కోసం వచ్చిన కపుల్ రూమ్స్లో మైక్రోఫోన్స్ పెట్టడానికి నేను పర్మిషన్ ఇవ్వలేను అన్నాడు. ఆ సంభాషణ ఫ్రైడే జరిగింది. మండే మార్నింగ్ ట్రేసీ జెఫ్ నెదర్లాండ్స్లో ఉన్న డైమండ్ కటింగ్ ఫ్యాక్టరీకి వెళ్లారు. డానియల్ కూపర్ కూడా నిఘా బృందంతో కలిసి ఫాలో అయ్యాడు. ఆ ఫ్యాక్టరీ అంతా టూరిస్టులతో కిక్కిరిసిపోయింది. ఇంగ్లీష్లో మాట్లాడే ఒక గైడ్ వాళ్ళని ఫ్యాక్టరీ అంతా చూపిస్తూ డైమండ్స్ ఎలా కట్ చేస్తారో అన్న ప్రక్రియ అంతా వివరించాడు. లాస్ట్లో టూరిస్టుల్ని ఒక పెద్ద డిస్ప్లే రూమ్లోకి తీసుకెళ్లాడు. ఆ గది గోడలపై అమర్చి వివిధ రకాల వజ్రాలు ప్రదర్శించబడ్డాయి. నిజానికి ఇది చూడ్డానికే విజిటర్స్ అందరూ ఈ ఫ్యాక్టరీ టూర్కి వస్తూ ఉంటారు. ఆ రూమ్ మధ్యలో ఒక పొడవైన పెడెస్టల్ మీద ఒక గ్లాస్ కేసులో ట్రేసీ ఇప్పటి వరకు చూడని అత్యంత మనోహరమైన వజ్రం ఉంది. ఆ గైడ్ గర్వంగా చెప్తున్నాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరందరూ విన్న అత్యంత ప్రసిద్ధి చెందిన లోకల్లాండ్ డైమండ్ ఇదే. ఒకప్పుడు ఒక స్టేజ్ యాక్టర్ తన సినీ హీరోయిన్ అయిన భార్య కోసం కొన్నాడు. ఇప్పుడు దీని విలువ 83 crores. ఇది ఒక పర్ఫెక్ట్ స్టోన్ జెంటిల్మెన్. ప్రపంచంలోనే అరుదైన వజ్రాల్లో ఇదొకటి అన్నాడు. అయితే దొంగలందరికీ ఇది ఒక మంచి టార్గెట్ అయి ఉంటుంది అన్నాడు జెఫ్ బిగ్గరగా. డానియల్ కూపర్ అతను ఏం మాట్లాడుతున్నాడో వినడానికి కొంచెం ముందుకొచ్చాడు. గైడ్ నవ్వుతూ బదులిచ్చాడు. లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటూ ఎగ్జిబిట్ దగ్గర నిలబడి తుపాకీ పట్టుకున్న ఒక గార్డు వైపు చూసి తలూపి కొనసాగించాడు. టవర్ ఆఫ్ లండన్లో ఉన్న జ్యువెల్స్ కంటే ఈ రాయి చాలా జాగ్రత్తగా గార్డ్ చేయబడింది కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదు. ఎవరైనా గ్లాస్ కేసుని టచ్ చేస్తే అలారం మోగిపోతుంది. వెంటనే గదిలో ఉన్న ప్రతి కిటికీ తలుపులు ఆటోమేటిక్గా సీల్ అయిపోతాయి. రాత్రిపూట ఎలక్ట్రానిక్ బీమ్స్ ఆన్లో ఉంటాయి. ఎవరైనా లోపలికొస్తే పోలీస్ హెడ్ క్వార్టర్స్లో అలారం మోగుతుంది అన్నాడు. జెఫ్ ట్రేసీ వైపు చూసి, అయితే ఈ వజ్రం ఎవడో దొంగలించలేడనమాట అన్నాడు. డానియల్ కూపర్ తన పక్కనున్న డిటెక్టివ్స్ వైపు చూశాడు. నేను చెప్పాను కదా అన్నట్టు. ఆ సాయంత్రం ఇన్స్పెక్టర్కి ఫ్యాక్టరీలో జరిగిన సంభాషణ అంతా రిపోర్ట్ చేయబడింది. ఆ మరుసటి రోజు
ట్రేసీ, జెఫ్ ఒక మ్యూజియంని సందర్శించారు. అన్ని పెయింటింగ్స్ని చూసుకుంటూ వెళ్ళి ఒక అత్యంత ప్రశస్తమైన పెయింటింగ్ దగ్గర ఆగి అక్కడ గార్డ్ని కూడా మ్యూజియంలో ఏదైనా దొంగతనం జరిగితే ఎలా అని అడిగినప్పుడు అతను కూడా అక్కడ సెక్యూరిటీ ఎంత టైట్గా ఉంటుందో వివరించాడు. ఆ మధ్యాహ్నం మళ్ళీ ఇలాంటి టూరిస్ట్ స్పాట్కే వెళ్ళి అక్కడ కూడా సెక్యూరిటీ గురించి జెఫ్ అడిగినప్పుడు వాళ్ళు కూడా దొంగతనం జరగడం ఎంత అసంభవం వివరించారు. ఆ సాయంత్రం డానియల్ కూపర్ మరియు ఇన్స్పెక్టర్ చీఫ్ కమిషనర్ని కలిశారు. వాళ్ళు ఇచ్చిన నివేదికని ఆయన టేబుల్ మీద ఉంచి ఆయన స్పందన కోసం ఎదురుచూశారు. ఇక్కడ మనకి క్లియర్గా వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు, కానీ ఏదో చేయబోతున్నారు అని అయితే నాకు అనిపిస్తుంది. సరే ఇన్స్పెక్టర్, హోటల్ రూమ్స్లో సీక్రెట్ మైక్స్ అమర్చడానికి మీకు అఫీషియల్గా పర్మిషన్ ఇస్తున్నాను, గో అహెడ్ అన్నాడు. డానియల్ కూపర్కి ఒక్కసారిగా ఉపశమనం పొందినట్టు అనిపించింది. ఇంకా ట్రేసీకి ఎలాంటి ప్రైవసీ ఉండదు. ఈ క్షణం నుండి ఆమె ఏం ఆలోచించినా, ఏం మాట్లాడినా, ఏం చేసినా అతనికి తెలిసిపోతుంది. వెంటనే జెఫ్, ట్రేసీ ఇద్దరు బెడ్ మీద రొమాన్స్ చేస్తున్న ఆలోచన వచ్చింది. ట్రేసీ రూమ్లో చూసిన ఇన్నర్స్ గుర్తొచ్చాయి. సాఫ్ట్, స్వీట్ అనుకున్నాడు. ఆ రోజు మధ్యాహ్నం అతను చర్చ్కి వెళ్ళాడు. ట్రేసీ, జెఫ్ డిన్నర్ కోసం బయటికి వెళ్ళినప్పుడు పోలీస్ టెక్నీషియన్స్ టీం బరిలోకి దిగింది. జెఫ్, ట్రేసీ ఉన్న స్వీట్ రూమ్స్లో చిన్న వైర్లెస్ ట్రాన్సిస్టర్స్ని అమర్చారు. బెడ్ పక్కన, టేబుల్ కింద, బెడ్ ల్యాంప్ లోపల, సీనరీ ఫొటోస్ వెనుక దాచారు. వాళ్ళ స్వీట్ రూమ్కి నేరుగా పై అంతస్తులో టెక్నీషియన్ రేడియో రిసీవర్, ఒక యాంటీనా ఏర్పాటు చేసి రికార్డర్ని అమర్చి టెక్నీషియన్ వివరించాడు. సార్, ఇది వాయిస్ యాక్టివేటెడ్ సార్. ఇక్కడ ఎవరు ఉండి దీన్ని మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా మాట్లాడితే ఆటోమేటిక్గా రికార్డింగ్ స్టార్ట్ అయిపోతుంది అన్నాడు. కానీ డానియల్ కూపర్ మాత్రం అక్కడే ఉండాలని కోరుకున్నాడు. మరుసటి రోజు తెల్లవారుజామున డానియల్ కూపర్తో పాటు ఇన్స్పెక్టర్, అతనితో వచ్చిన ఒక అసిస్టెంట్ డిటెక్టివ్ రికార్డ్ అయిన ఆడియో వింటున్నారు. ఇంకా కాఫీ తాగుతావా అని అడుగుతున్నాడు జెఫ్. నో థ్యాంక్స్ డార్లింగ్, రూమ్ సర్వీస్ వాళ్ళు పంపిన ఈ చీజ్ ఒకసారి ట్రై చేయి, చాలా బాగుంది అంటుంది ట్రేసీ. ఒక నిమిషం నిశ్శబ్దం. ఆహా, అదిరిపోయింది చీజ్. ఎందుకు ఈరోజు ఎక్కడికి వెళ్దాం ట్రేసీ? లాంగ్ డ్రైవ్కి వెళ్దామా? లేదు, ఇక్కడే రూమ్లో రిలాక్స్ అవుతాం. గుడ్ ఐడియా ట్రేసీ. డానియల్ కూపర్కి రిలాక్స్ అవ్వడం అంటే ఏంటో బాగా తెలుసు. ఒక్కసారిగా పళ్ళు బిగించాడు. ఇదంతా లవర్స్ మధ్య కామన్గా జరిగే సంభాషణే. ఇద్దరు ఒకరితో ఒకరు చాలా క్లోజ్గా ఉన్నారు అనుకున్నాడు డానియల్ కూపర్. ఈలోగా మళ్ళీ జెఫ్ మాటలు. ట్రేసీ, ఇంకో హైలైట్ ఏంటో చెప్పనా? ఈ హోటల్లో ఒక విఐపి దిగాడు, మ్యాక్స్ మిలన్. గుర్తున్నాడా? షిప్పులో మిస్ అయ్యాడు. ఏదో కంపెనీ తొక్కేయడానికి వచ్చుంటాడు. లక్కీగా ఇక్కడ దొరికాడు అన్నాడు. ట్రేసీ అంటుంది, మనం వీడిని ఏదో ఒకటి చేయాలి జెఫ్. అతనిప్పుడు తనతో పాటు ఒక అమూల్యమైన కళాఖండాన్ని తీసుకొస్తూ ఉంటాడు. నాకు ఒక ఐడియా వచ్చింది అంది. సరిగ్గా అప్పుడే ఇంకొక లేడీ వాయిస్ వినిపించింది. ఎక్స్క్యూజ్ మీ సార్, రూమ్ సర్వీస్ అని. ఇన్స్పెక్టర్ తన అసిస్టెంట్ వైపు తిరిగి, ఈ మ్యాక్స్ మిలన్ ఎవరో కనుక్కోండి, అతని మీద ఒక సర్వేలెన్స్ టీంని ఉంచండి. ట్రేసీ కానీ జెఫ్ కానీ ఏ రకంగా అయినా అతన్ని సంప్రదించినా నాకు వెంటనే తెలియాలి అన్నాడు. ఇన్స్పెక్టర్ చీఫ్ కమిషనర్కి రిపోర్ట్ చేసినప్పుడు, సార్ వాళ్ళు ఇక్కడ చాలా టార్గెట్స్ పెట్టుకున్నారు సార్. ఎవరో మ్యాక్స్ మిలన్ అంట, ఒక రిచ్ అమెరికా అతను. వాళ్ళు ఒక డైమండ్ ఫ్యాక్టరీని విజిట్ చేశారు, ఒక మ్యూజియం, ఇలా 4-5 టార్గెట్స్ పెట్టుకున్నారండి అన్నాడు. కమిషనర్ కుర్చీ వెనక్కి వాలి ఆలోచించాడు. అయితే ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ఏంటి అనేది మీకు ఖచ్చితంగా తెలీదా అని అడిగాడు. లేదు సార్, నాకు తెలిసి వాళ్ళు కూడా ఇంకా డిసైడ్ చేసుకొని ఉండరు. ఒకవేళ చేసుకుంటే మాకు వెంటనే తెలిసిపోతుంది అన్నాడు. తెలుస్తుందా? ఎలాగా అని అడిగాడు కమిషనర్. అదే సార్, వాళ్ళ రూమ్లో సీక్రెట్ మైక్స్ పెట్టాం కదా అన్నాడు. ఈ కేసుకి బ్రేక్ త్రూ ఆ మరుసటి రోజు ఉదయం 9 గంటలకు వచ్చింది. ట్రేసీ, జెఫ్ వాళ్ళ స్వీట్ రూమ్లో బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. పై రూమ్లో డానియల్ కూపర్, ఇన్స్పెక్టర్, అతని అసిస్టెంట్ వింటున్నారు కాఫీ పోస్తున్న సౌండ్. ట్రేసీ, ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్తాను విను. ఎమరో బ్యాంక్ ఉంది కదా, అది డచ్ వెస్ట్ ఇండీస్కి 35 crores విలువ గల గోల్డ్ బిస్కెట్స్ని రవాణా చేస్తుంది అన్నాడు. 35 crores గోల్డ్ బిస్కెట్సా? అంటే ఎంత వెయిట్ ఉంటాయో అని అడిగింది ట్రేసీ. ఎగ్జాక్ట్గా 758 kgs, మొత్తం 67 గోల్డ్ బిస్కెట్స్. గోల్డ్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే అది కరిగించేస్తే ఎవరైనా అది వేసుకొని వెళ్ళిపోవచ్చు.
కాకపోతే దాన్ని హాలాండ్ నుంచి బయటికి తీసుకెళ్ళడం కష్టం అనుకో. సరే, కష్టపడి ఎలాగో ఒకలాగా దాటించగలవే అనుకో. అసలు ముందు దాన్ని ఎలా కొట్టేస్తాం? బ్యాంక్లోకి నడుచుకుంటూ వెళ్ళి తీసుకోలేం కదా అని అడిగింది. అలాంటిదే ఏదో ఒకటి చెయ్యాలి అన్నాడు. ఏంటి, జోకా అని అడిగింది. ఇలాంటి విషయాల్లో నేను ఎప్పుడు జోక్స్ అయ్యాను ట్రేసీ. ఒకసారి సరదాగా అమెరో బ్యాంక్ ఎలా ఉంటుందో చూసొద్దాం పద అన్నాడు. అసలు నీ ప్లాన్ ఏంటి జెఫ్? ప్లాన్ అంటూ దారిలో చెప్తాను, ముందు పద. తలుపు మూసిన చప్పుడు, ఇంకా ఎవ్వరి స్వరం వినిపించలేదు. ఇన్స్పెక్టర్ సీరియస్గా కూర్చొని మీసాలు తిప్పుకుంటూ అన్నాడు, ఇంపాసిబుల్. ఆ గోల్డ్ని వాళ్ళు పొందే అవకాశమే లేదు. ఆ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ నేనే స్వయంగా సైన్ చేశాను అని చెప్పాడు. డానియల్ కూపర్ స్పష్టంగా అన్నాడు, బ్యాంక్ సెక్యూరిటీ సిస్టంలో ఏదైనా ఫ్లా ఉంటే ట్రేసీ వీటిని ఈజీగా కనిపెట్టగలదు అని. ఇన్స్పెక్టర్ తన కోపాన్ని నియంత్రించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. ఈ విచిత్రమైన అమెరికన్ వ్యక్తి వచ్చినప్పటి నుంచి ఆడి ఓవర్ కాన్ఫిడెన్స్ని భరిస్తూ వస్తున్నాడు. వీడికి ఆ దేవుడు ఎందుకు సుపీరియారిటీ సెన్స్ ఇచ్చాడో కానీ తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. కానీ ఇన్స్పెక్టర్ ఒక పోలీస్. డానియల్ కూపర్తో కోఆపరేట్ చేయమని పైనుండి ఆర్డర్స్ వచ్చాయి. ఇరిటేటింగ్గా ఉన్న డ్యూటీ చేయాలి. అతను అసిస్టెంట్ వైపు తిరిగి, అర్జెంటుగా సర్వేలెన్స్ యూనిట్ని పెంచండి. వాళ్ళు ఎవరిని కాంటాక్ట్ చేసినా వాళ్ళ ఫొటోస్ తీసి వాళ్ళని ప్రశ్నించండి. క్లియర్ అన్నాడు. ఎస్ సార్, ఇది చాలా తెలివిగా చేయాలి. వాళ్ళని ఫాలో చేస్తున్నట్టు వాళ్ళకి తెలియకూడదు. ఓకే సార్. ఇన్స్పెక్టర్ డానియల్ కూపర్ వైపు తిరిగి, ఇప్పుడు ఓకేనా అన్నాడు. డానియల్ కూపర్ ఏమీ మాట్లాడలేదు. ఆ తర్వాత గడిచిన 5 రోజులు ఇన్స్పెక్టర్ పంపిన డిటెక్టివ్స్ని బిజీగా ఉంచారు జెఫ్, ట్రేసీ. ప్రతిరోజు డానియల్ కూపర్ రిపోర్ట్స్ని జాగ్రత్తగా పరిశీలించాడు. రాత్రిపూట డిటెక్టివ్స్ అందరూ లిసనింగ్ పోస్టుల నుంచి డ్యూటీ దిగి వెళ్ళిపోయాక కూపర్ అక్కడే ఉండిపోయేవాడు. వాళ్ళు రొమాన్స్ చేస్తున్న శబ్దాలు వినేవాడు. త్వరలోనే నువ్వు నా దాని వైపోతావు ట్రేసీ, నిన్ను కాపాడడానికి ఎవ్వరూ ఉండరు అనుకున్నాడు. ఉదయం మాత్రం జెఫ్, ట్రేసీ ఇద్దరూ సెపరేట్గా బయటికి వెళ్ళేవాళ్ళు. కాకపోతే ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని పోలీస్ డిటెక్టివ్స్ ఫాలో చేశారు. సమీపంలోనే ఉన్న ఒక ప్రింటింగ్ షాప్కి వెళ్ళాడు జెఫ్. ఇద్దరు డిటెక్టివ్స్ చూస్తూ ఉండగా జెఫ్ ఆ ప్రింటింగ్ షాప్ ఓనర్తో మాట్లాడాడు. జెఫ్ వెళ్ళిపోయాక ఒక డిటెక్టివ్ జెఫ్ని ఫాలో అయ్యాడు. ఇంకొకడు షాప్లోకి వెళ్ళి ఓనర్కి పోలీస్ ఐడి కార్డ్ చూపించి అడిగాడు, ఇప్పుడే ఒక అతను మీతో మాట్లాడి వెళ్ళాడు కదా, ఏం మాట్లాడాడు? అది సార్, అతని విజిటింగ్ కార్డ్స్ అయిపోయాయంట, కొత్తవి ప్రింట్ చేయమని వచ్చాడు. అవునా, ఏం ప్రింట్ చేయాలి చూపించు. ఆ ఓనర్ జెఫ్ రాసిన ఫామ్ చూపించాడు. ఆమ్స్టర్డామ్ సెక్యూరిటీ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్టిగేటర్ విల్సన్ అని రాసుంది. ఆ మరుసటి రోజు ట్రేసీ వెళ్ళిన ఒక పెట్ షాప్ బయట ఒక లేడీ కానిస్టేబుల్ వెయిట్ చేస్తూ గమనిస్తుంది. ట్రేసీ బయటకొచ్చిన 15 నిమిషాల తర్వాత ఆ కానిస్టేబుల్ లోపలికి వెళ్ళి ఆమె ఐడి కార్డ్ చూపించి షాప్ ఓనర్తో, ఇప్పుడే ఒక అమ్మాయి బయటకు వెళ్ళింది కదా, ఏం కావాలి ఆ అమ్మాయికి అని అడిగింది. అదా మేడం, ఆ అమ్మాయి ఒక బౌల్లో గోల్డ్ ఫిష్, ఒక పావురం, ఒక కెనారీ బర్డ్ని కొనుక్కుంది మేడం అంది. పావురమా? ఏం పావురం అది, మామూలు పావురమేనా అని అడిగింది కానిస్టేబుల్. అవును మేడం, కానీ ఏ పెట్ స్టోర్లోనూ వాటిని ఉంచరు, అందుకే మేము ఆవిడ కోసం ఒక పావురాన్ని వెతికి పట్టుకోవాలి. సరే, ఈ పెట్స్ అన్నిటిని ఎక్కడికి పంపిస్తున్నారు? మేడం, అది ఆమె ఉంటున్న హోటల్కే మేడం అని చెప్పింది. టౌన్కి మరోవైపు జెఫ్ అమెరో బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్తో మాట్లాడుతున్నాడు. 30 నిమిషాలు మాట్లాడి జెఫ్ బయటికి వెళ్ళాక వెంటనే ఒక డిటెక్టివ్ మేనేజర్ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి, హలో, నేను పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నాను, ఇప్పుడే ఒక అతను వచ్చి కదా, ఎందుకు వచ్చాడో చెప్తారా అని అడిగాడు. విల్సన్ గారా, అతను మా బ్యాంక్ ఉపయోగించే సెక్యూరిటీ సిస్టమ్కి చీఫ్ ఇన్వెస్టిగేటర్ అంటండి. ఒకసారి సెక్యూరిటీ సిస్టమ్ అంతా సరిగ్గా పనిచేస్తుందా లేదా చెక్ చేయడానికి వచ్చాడు అన్నాడు మేనేజర్. ప్రస్తుతం మీ బ్యాంక్లో సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ గురించి అడిగాడా? అవునండి, అడిగాడు. అంతా చెప్పేశారా? చెప్పానండి, కానీ నేను ముందు తెలివిగా అతను చెప్పిన ఇన్ఫర్మేషన్ కరెక్టో కాదో నిర్ధారించుకోవడానికి ముందు జాగ్రత్త చర్యగా ఫోన్ చేసి కనుక్కున్నాను సార్. అవునా, ఎవరికి ఫోన్ చేశారు? అదే సార్, అతని ఐడి కార్డ్ మీద ఉన్న సెక్యూరిటీ సర్వీస్ నంబర్కి అన్నాడు. ఆ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అమెరో బ్యాంక్ బయట ఒక ట్రక్ ఆగి ఉంది. వీధికి అవతల వైపు నుండి జెఫ్ ఆ ట్రక్ని ఫోటో తీసుకున్నాడు. కొన్ని గజాల దూరంలో ఒక పోలీస్ డిటెక్టివ్ జెఫ్ని ఫోటో తీసుకున్నాడు. పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఇన్స్పెక్టర్ సంపాదించిన ఎవిడెన్స్లన్నీ చీఫ్ కమిషనర్ ముందు పెట్టాడు. ఇదంతా దేనికి సంకేతం అని చీఫ్ కమిషనర్ అడిగాడు.
డానియల్ కూపర్ మాట్లాడాడు. అతని స్వరంలో కాన్ఫిడెన్స్ క్లియర్గా తెలుస్తుంది. ట్రేసీ ప్లాన్ ఏంటో నేను చెప్తాను సార్. అమెరో బ్యాంక్లో గోల్డ్ బిస్కెట్స్ని దొంగతనం చేద్దాం అనుకుంటుంది అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా డానియల్ కూపర్ వైపు చూశారు. కమిషనర్ డానియల్ కూపర్ని అడిగాడు, ఆ అమ్మాయి ఇది సాధించగలదనే మీరు అనుకుంటున్నారా? ఒకవేళ అదే నిజమైతే ఆమె స్కెచ్ ఏంటో మీకు తెలుసా అని అడిగాడు. తెలుసు సార్ అన్నాడు. నిజానికి వాళ్ళెవ్వరికీ తెలియని విషయం అతనికి తెలుసు. ట్రేసీ హార్ట్, సోల్, మైండ్ అంతా చదివేశాడు. ఆమె ఎలా ఆలోచిస్తుంది, ఎలా ప్లాన్ చేస్తుంది, ఇంకా ఆమె ప్రతి కదలికని గెస్ చేయగలడు. అతను చెప్పడం కొనసాగించాడు. ఒక ఫేక్ సెక్యూరిటీ ట్రక్ని నిజమైన ట్రక్ రాకముందు బ్యాంకుకి చేరుకొని గోల్డ్ బిస్కెట్లు ఎక్కించి అక్కడి నుంచి పారిపోదాం అనేదే తన ప్లాన్ అన్నాడు. ఇది చాలా విడ్డూరంగా అనిపిస్తుంది మిస్టర్ కూపర్ అన్నాడు కమిషనర్. ఇన్స్పెక్టర్ కలగజేసుకుని, సార్ వాళ్ళ స్కీమ్ ఏంటో నాకైతే తెలీదు, కానీ వాళ్ళు డెఫినెట్గా ఏదో ప్లాన్ చేస్తున్నారు సార్. వాళ్ళ వాయిస్ రికార్డింగ్స్ కూడా మా దగ్గర ఉన్నాయి అంటున్నాడు. డానియల్ కూపర్కి సడన్గా అతను విన్న వాయిస్ రికార్డింగ్ జ్ఞాపకం చేసుకున్నాడు. రాత్రిపూట వాళ్ళ రొమాన్స్ సౌండ్స్ అన్నీ గుర్తు చేసుకున్నాడు. ఇంకా ఏ మగాడు దాన్ని టచ్ కూడా చేయలేని ప్లేస్కి దాన్ని పంపిస్తాను అనుకున్నాడు. ఇన్స్పెక్టర్ మాటలు కొనసాగిస్తున్నాడు. వాళ్ళైతే బ్యాంక్ సెక్యూరిటీ రొటీన్ గురించి తెలుసుకున్నారు సార్. ఏ టైంకి పికప్ ట్రక్ వస్తాదో వాళ్ళకి తెలుసు. చీఫ్ కమిషనర్ అతని టేబుల్ మీద ఉన్న రిపోర్ట్ చదువుతున్నాడు. ఈ లవ్ బర్డ్స్, పావురం, గోల్డ్ ఫిష్, కెనారీ ఏంటివన్నీ? వీటికి జరగబోయే రాబరీకి ఏదైనా సంబంధం ఉందా అని అడిగాడు. లేదు సార్ అన్నాడు ఇన్స్పెక్టర్. ఉంది సార్ అన్నాడు డానియల్ కూపర్. ట్రేసీ ఒక పబ్లిక్ టెలిఫోన్ బూత్లో మాట్లాడుతూ ఉండగా ఆమెని ఫాలో చేస్తున్న లేడీ కానిస్టేబుల్ నిరాశతో చూసింది. ఏం మాట్లాడుతుందో తెలుసుకోవాలనే ఆలోచనలో ఉంది ఆ కానిస్టేబుల్. 5 నిమిషాలు గడిచింది. ఫోన్లో గంతర్ మాట్లాడుతున్నాడు. మనం మార్గో మీద డిపెండ్ అవ్వచ్చు ట్రేసీ, కానీ దానికి కనీసం 2 వారాలైనా టైం కావాలి. ఆ తర్వాత ట్రేసీ కొంచెం సేపు మాట్లాడింది. ఆమె మాటలు విన్నాక అతను అన్నాడు, అయితే మొత్తం అంతా రెడీ అయ్యాక నిన్ను కాంటాక్ట్ చేస్తాను, జాగ్రత్తగా ఉండండి, జెఫ్ని అడిగానని చెప్పు. ట్రేసీ రిసీవర్ పెట్టేసి టెలిఫోన్ బూత్ నుండి బయటకొచ్చింది. బయట ఫోన్ కోసం ఎదురు చూస్తూ మఫ్తీలో ఉన్న కానిస్టేబుల్ వైపు చూసి ఒక గ్రీటింగ్ స్మైల్ ఇచ్చి వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం ఒక పోలీస్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్తో మాట్లాడుతున్నాడు. సార్, నేను ట్రక్ రెంటల్ కంపెనీకి వెళ్ళాను సార్. జెఫ్ స్టీవెన్స్ అనే వ్యక్తి అక్కడి నుంచి ఒక ట్రక్ రెంట్కి తీసుకున్నాడు. అవునా? ఎలాంటి ట్రక్ అది? సార్, అదొక సర్వీస్ ట్రక్ సార్. డైమెన్షన్స్ అన్నీ కనుక్కో, నేను లైన్లో ఉంటాను. కొన్ని నిమిషాల తర్వాత డిటెక్టివ్ లైన్లోకి వచ్చి, సార్ ఆ ట్రక్ అని ఇంకా చెప్తూ ఉండగా ఇన్స్పెక్టర్ అన్నాడు, 20 అడుగుల పొడవు, 7 అడుగుల వెడల్పు, 6 అడుగుల ఎత్తుందా అని. డిటెక్టివ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అవును సార్, మీకెలా తెలిసింది అని అడిగాడు. దాని సంగతి వదిలే, ఏ కలర్? సార్ బ్లూ కలర్ సార్. ఆ జెఫ్ స్టీవెన్స్ని ఎవరు ఫాలో చేస్తున్నారు? సార్ మన జేకబ్ ఫాలో చేస్తున్నాడు సార్. గుడ్, ఇక్కడికి వచ్చేసి నువ్వు రిపోర్ట్ అవ్వు అని ఫోన్ పెట్టేశాడు ఇన్స్పెక్టర్. పక్కనే ఉన్న డానియల్ కూపర్ వైపు తిరిగి, మీరు చెప్పినవన్నీ కరెక్టే కూపర్ గారు, కాకపోతే కలర్ బ్లూ అన్నాడు. దాన్ని పెయింటింగ్ షాప్కి తీసుకెళ్లి పెయింటింగ్ చేయిస్తాడు అన్నాడు డానియల్ కూపర్. పెయింటింగ్ షాప్ ఒక గ్యారేజ్లో ఉంది. 2 పెయింటర్స్ ట్రక్కి గ్రే కలర్ పెయింట్ వేస్తూ ఉంటే జెఫ్ పక్కనే నుంచొని చూస్తున్నాడు. కానీ ఆ గరాజ్ రూఫ్ పైనుండి ఒక డిటెక్టివ్ ఫొటోస్ తీశాడు. 1 గంట తర్వాత ఆ ఫొటోస్ ఇన్స్పెక్టర్ డెస్క్ మీద ఉన్నాయి. వాటిని డానియల్ కూపర్కి చూపించాడు. ఇది ఒరిజినల్ సెక్యూరిటీ ట్రక్ కలర్లోకి పెయింట్ చేయిస్తున్నాడు, కావాలంటే ఇప్పుడే మనం వెళ్ళి అరెస్ట్ చేయొచ్చు అన్నాడు. ఏ ఛార్జెస్ మీద? ఫేక్ బిజినెస్ కార్డ్స్ ప్రింట్ చేయించి ట్రక్ని పెయింటింగ్ చేయిస్తున్నందుక. వాళ్ళని గోల్డ్ బిస్కెట్లు దొంగిలిస్తూ ఉండగా పట్టుకుంటేనే ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంటుంది అన్నాడు. డిపార్ట్మెంట్ మొత్తం వీడి కిందే పనిచేస్తున్నట్టు బిల్డప్ ఇచ్చేస్తున్నాడేంటి అనుకుంటూ వాళ్ళ నెక్స్ట్ ప్లాన్ ఏమై ఉంటుంది అని అడిగాడు ఇన్స్పెక్టర్. కూపర్ ఆ ఫొటోస్ని జాగ్రత్తగా స్టడీ చేసి, ఈ ట్రక్ గ్యారంటీగా గోల్డ్ వెయిట్ మోయలేదు, ఫ్లోర్ బోర్డ్స్ మార్పించుకోవాలి అని చెప్పాడు. జెఫ్ ఆ ట్రక్ని ఒక గరాజ్కి తీసుకెళ్లి అక్కడున్న మెకానిక్తో ఇలా అన్నాడు, నేను ఈ ట్రక్లో కొంచెం స్క్రాప్ ఐరన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాను, కానీ ఈ ఫ్లోర్ బోర్డ్స్కి ఆ వెయిట్ మోసే అంత బలం ఉందో లేదో నాకు డౌటు, వాటిని రీప్లేస్ చేసి మెటల్ బ్రేసెస్ వేయగలరా అని అడిగాడు. మెకానిక్ ఆ ట్రక్ దగ్గరికి వెళ్ళి పరిశీలించాడు. నో ప్రాబ్లం సార్, వేసేస్తాను, ఫ్రైడేకి అయిపోద్ది అన్నాడు. ఫ్రైడేయా? నేను రేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నా అన్నాడు జెఫ్. రేపు అవ్వదు సార్, చాలా వెహికల్స్ ఉన్నాయి, మీరే చూస్తున్నారు కదా.
నేను డబుల్ అమౌంట్ పే చేస్తాను అన్నాడు. సరే సార్, థర్స్డేకి ఇచ్చేస్తానైతే అన్నాడు. నీకు ట్రిపుల్ ఇస్తాను, రేపటికి అయిపోవాలి. మెకానిక్ ఆలోచిస్తూ తలకొక్కొని రేపు ఏ టైంకి అని అడిగాడు. మధ్యాహ్నం కల్లా అయిపోవాలి. ఓకే సార్, మధ్యాహ్నం వచ్చండి, రెడీ చేసేస్తాను. థ్యాంక్ యూ, రేపు మధ్యాహ్నం వస్తా. జెఫ్ గరాజ్ నుండి బయలుదేరిన కొన్ని క్షణాల తర్వాత ఒక డిటెక్టివ్ మెకానిక్ని ఇంటరాగేట్ చేశాడు. అదే రోజు ఉదయం ట్రేసీకి కేటాయించిన సర్వేలెన్స్ టీం ఆమెని ఫాలో అయ్యారు. ఆమె యొక్క బోట్ రెంటల్ షాప్కి వెళ్ళి ఆ ఓనర్తో 6 గంట మాట్లాడింది. ట్రేసీ వెళ్ళిపోయాక ఒక డిటెక్టివ్ తనని తాను ఓనర్కి పరిచయం చేసుకుని మ్యాటర్ అడిగాడు. సార్, ఆ అమ్మాయి తన హస్బెండ్తో హాలిడే ఎంజాయ్ చేయడానికి 1 వీక్ బోట్ రెంట్కి కావాలని అడిగింది. ఏ రోజుకి బుక్ చేసుకుంది అని అడిగాడు. అది ఫ్రైడే సార్, మీకు కూడా మీ వైఫ్తో వెకేషన్ కావాలంటే అని అతను చెప్తూ ఉన్నాడు. కానీ అప్పటికే డిటెక్టివ్ లేచి వెళ్ళిపోయాడు. ట్రేసీ పెట్ షాప్ నుండి ఆర్డర్ చేసిన పావురాన్ని ఒక బర్డ్ కేజ్లో డెలివరీ చేశారు. డానియల్ కూపర్ పెట్ షాప్కి వెళ్ళి ఆనర్ని ప్రశ్నించాడు. మీరు ఆ అమ్మాయికి డెలివరీ చేసిన పావురం ఏ టైప్ పావురం అది? సార్, అది మామూలు పావురమే సార్. డానియల్ కూపర్కి ఏమీ అర్థం కాలేదు. 700 కేజీల బంగారం, ఒక సాధారణమైన పావురం, ఎందుకు, దేనికి? అమెరో బ్యాంక్ నుండి గోల్డ్ బిస్కెట్స్ రవాణా జరిగే 5 రోజుల ముందు పెద్ద మొత్తంలో ఇన్స్పెక్టర్ టేబుల్ ముందు ఫోటోలు పేరుకుపోయి ఉన్నాయి. ప్రతి ఫోటోలో ట్రేసీని ట్రాప్ చేయడానికి సంబంధించిన లింక్ ఉంది అనుకున్నాడు డానియల్ కూపర్. ఈ ఆమ్స్టర్డామ్ పోలీసులకి ఇమాజినేషన్ చేసే అన్ని తెలివితేటలు లేవు, కానీ పని మాత్రం సక్రమంగా నిర్వర్తించినందుకు మనసులోనే మెచ్చుకున్నాడు. నేరానికి దారితీసే ప్రతి అడుగు ఫోటో తీయబడింది, డాక్యుమెంట్ చేయబడింది. ఇంకా ట్రేసీ వీటిని తప్పించుకునే మార్గమే లేదు. ఆమె శిక్షే నాకు విముక్తి అనుకున్నాడు. కొత్తగా పెయింట్ చేసిన ట్రక్ని తీసుకుని జెఫ్ రెంట్కి తీసుకున్న ఒక పురాతనమైన గరాజ్కి తీసుకెళ్లాడు. ఒక 6 ఖాళీ చెక్క పెట్టెలు కూడా ఆ గరాజ్కి డెలివరీ చేయబడ్డాయి. ఆ చెక్క బాక్సుల ఫోటోలు కూడా ఇన్స్పెక్టర్ టేబుల్ మీద పడి ఉండగా అతను లేటెస్ట్ రికార్డింగ్ వింటున్నాడు. జెఫ్ మాట్లాడుతున్నాడు. ట్రేసీ, నువ్వు ట్రక్ బ్యాంక్ నుండి బోట్ వరకు డ్రైవ్ చేస్తున్నప్పుడు స్పీడ్ లిమిట్లోనే ఉండు. అక్కడికి ఎగ్జాక్ట్గా ఎంత టైం పడుతుందో నాకు ఖచ్చితంగా తెలియాలి. ఇదిగో స్టాప్ వాచ్. నువ్వు నాతో రావా అంటుంది ట్రేసీ. లేదు ట్రేసీ, ఆ టైంలో నేను చాలా బిజీగా ఉంటాను. మరి మాంటీ సంగతి ఏంటి? ఆవిడ థర్స్డే రాత్రికి వస్తాడు. ఈ మాంటీ ఎవడు అని అడిగాడు ఇన్స్పెక్టర్. బహుశా 2వ సెక్యూరిటీ గార్డుగా నటించే వ్యక్తి అయి ఉంటాడు అన్నాడు డానియల్ కూపర్. వాళ్ళకి యూనిఫామ్స్ అవసరం ఉంటాయి. షాపింగ్ సెంటర్లో ఉన్న కాస్ట్యూమ్ స్టోర్కి వెళ్ళి, ఎల్లుండి చిన్న కాస్ట్యూమ్ పార్టీ ఉందండి, నాకు 2 యూనిఫామ్స్ కావాలి అని జెఫ్ అక్కడ క్లర్క్తో చెప్పాడు. 1 గంట తర్వాత గార్డ్ యూనిఫామ్ డ్రెస్సులున్న ఫోటోని ఇన్స్పెక్టర్ చూస్తున్నాడు. పక్కనున్న పోలీస్ డిటెక్టివ్ అన్నాడు. 2 ఆర్డర్ చేశాడు సార్, థర్స్డేకి పికప్ చేసుకుంటాడంట. 2వ యూనిఫామ్ జెఫ్ సైజ్ కంటే కొంచెం పెద్దది కావాలన్నాడు సార్. ఇన్స్పెక్టర్ ఆలోచించి అన్నాడు. అయితే ఈ మాంటీ అనేవాడు 6 అడుగుల పైనే హైట్ ఉంటాడు, 90 కేజీలు. మనం ఈ ఇన్ఫర్మేషన్ని ఇంటర్పోల్ కంప్యూటర్స్లో చెక్ చేద్దాం, వాడి ఐడెంటిఫికేషన్ ఏదైనా దొరుకుతుంది అన్నాడు కూపర్. జెఫ్ రెంట్కి తీసుకున్న ప్రైవేట్ గరాజ్లో ట్రేసీ, జెఫ్ ఇద్దరు కలిసి ఆ ట్రక్కి 2 వైపులా హాలాండ్ బీర్ అని పెద్ద బ్యానర్ అంటించారు. హాలాండ్ బీరా? ఇన్స్పెక్టర్ తన కార్యాలయంలో గుమిగూడిన డిటెక్టివ్స్ని చూశాడు. గోడల మీద వరుసగా పేర్చిన ఫొటోస్, మెమోస్ అంటించబడి ఉన్నాయి. డానియల్ కూపర్ నిశ్శబ్దంగా ఆ గదిలో వెనక పక్క కూర్చున్నాడు. కూపర్కి సంబంధించినంత వరకు ఈ మీటింగ్ అంతా ఒక టైం వేస్ట్. చాలా కాలం నుండి ట్రేసీ ఆమె లవర్ వేసే ప్రతి కదలికని గమనిస్తూ వచ్చాడు. వాళ్ళు ఒక ఉచ్చులోకి వెళ్ళబోతున్నారు. ఆఫీసులో డిటెక్టివ్స్ అంతా ఉత్సాహంతో నిండిపోయి ఉండగా ఎందుకో తెలియదు కానీ కూపర్కి ఇది ఫ్లాప్ అవుతుందేమో అనే ఫీలింగ్ కలిగింది. అంతా పర్ఫెక్ట్గా జరుగుతుంది అని డిటెక్టివ్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇన్స్పెక్టర్. వాళ్ళకి నిజమైన ట్రక్కు ఏ టైంకి వస్తుందో తెలుసు. వాళ్ళు 1 గంట ముందే బ్యాంక్కి సెక్యూరిటీ గార్డ్స్లా నటిస్తూ చేరుకుంటారు. ఒరిజినల్ ట్రక్ వచ్చే టైంకి వాళ్ళు వెళ్ళిపోతారు. వెనుక ఉన్న ఒక డిటెక్టివ్ అడిగాడు. సార్, వాళ్ళు గోల్డ్ దేశం దాటి ఎలా తీసుకెళ్తారో మీకు తెలుసా అని అడిగాడు.
ఎవరది? కంగారెందుకు, చెప్తున్నాను కదా అంటూ ఇన్స్పెక్టర్ ట్రేసీ బోట్లో అడుగుపెట్టిన ఫోటో చూపిస్తూ బోట్ ద్వారా అన్నాడు. హాలాండ్ అంతా కాలువలు జలాల మార్గాలున్నాయి, మన నుండి ఈజీగా తప్పించుకోవచ్చు అని పైనుండి తీసిన ట్రక్ ఫోటో చూపించి వాళ్ళు బ్యాంక్ నుంచి బోట్ దగ్గరికి ఎంత టైం పడుతుందో తెలుసుకున్నారు. గోల్డ్ అంతా బోట్లో ఎక్కించి ఇక్కడ బ్యాంక్లో ఏదో పొరపాటు జరిగింది అని తెలుసుకునే లోపు వాళ్ళు వెళ్ళిపోతారు అంటూ దగ్గరికి వెళ్ళి గోడ మీదున్న ఆఖరి షిప్ ఫోటో చూపిస్తూ అన్నాడు. 2 రోజుల క్రితం జెఫ్ స్టీవెన్స్ ఆ కార్గో షిప్లో ప్లేస్ రిజర్వ్ చేసుకున్నాడు. ఆ షిప్పు హాంకాంగ్ వెళ్తుంది అని చెప్పి పోలీసుల వైపు తిరిగి అన్నాడు. మన ప్లాన్లో చిన్న చేంజ్, వాళ్ళు గోల్డ్ని ట్రక్లో ఎక్కించినవ్వండి అని డానియల్ కూపర్ వైపు చూసి నవ్వి అప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందాం అన్నాడు. ఒక డిటెక్టివ్ ట్రేసీని అమెరికన్ ఎక్స్ప్రెస్ ఆఫీసులోకి ఫాలో అయ్యాడు. అక్కడ ఒక చిన్న ప్యాకేజ్ తీసుకొని వెంటనే హోటల్కి తిరిగొచ్చేసింది. ఆ ప్యాకేజ్లో ఏముందో మనకి ఎప్పటికీ తెలీదు. వాళ్ళు వెళ్ళిపోయాక 2 రూమ్స్ చెక్ చేశాం, కొత్తగా అయితే ఏది కనిపించలేదు అన్నాడు ఇన్స్పెక్టర్ డానియల్ కూపర్తో. ఇంటర్పోల్ కంప్యూటర్స్లో 90 కేజీలున్న మాంటీ గురించి ఎటువంటి సమాచారం దొరకలేదు. థర్స్డే ఈవినింగ్ హోటల్లో డానియల్ కూపర్, ఇన్స్పెక్టర్, అతనితో వచ్చిన ఒక అసిస్టెంట్ ట్రేసీ వాళ్ళ రూమ్ పైనుండి వాళ్ళ మాటలు వింటున్నారు. జెఫ్ అంటున్నాడు, గార్డ్స్ రావడానికి 30 మినిట్స్ ముందే మనం బ్యాంక్కి చేరుకుంటే ఆ గోల్డ్ని లోడ్ చేసుకొని బయటికి రావడానికి చాలా టైం ఉంటుంది. ఒరిజినల్ ట్రక్ వచ్చే టైంకి మనం గోల్డ్ తీసుకొని బోట్లో ఎక్కేస్తాం. ట్రేసీ అంటుంది, మెకానిక్తో ట్రక్ని చెక్ చేయించాను, గ్యాస్ కూడా ఫుల్ చేయించాను, రెడీగా ఉంది అంది. పక్కనే ఉన్న అసిస్టెంట్ డిటెక్టివ్ అన్నాడు, వీళ్ళని నిజంగానే మెచ్చుకోవచ్చు, దీని అమ్మ ఏ అవకాశాన్ని వదలలేదేళ్ళు అని. డానియల్ కూపర్ సైలెంట్గా వింటున్నాడు. ట్రేసీ, ఇదంతా అయిపోయాక నాతో పాటు ఆర్కియాలజీ తవ్వకాయలకు వస్తావా? ట్యునీషియానా నాకు కూడా రావాలనే ఉంది. సరే, నేను అరేంజ్ చేస్తాలే. ఇప్పటి నుంచి మనం లైఫ్ అంతా రెస్ట్ తీసుకోవడం, ఎంజాయ్ చేయడం అంతే అన్నాడు జెఫ్. వింటున్న ఇన్స్పెక్టర్ అన్నాడు, మీ నెక్స్ట్ 20 years మేము ఆల్రెడీ ప్లాన్ చేశాం అంటూ లేచి ఒళ్ళు విరుచుకుంటూ అన్నాడు. సరే, ఇంక మనం నిద్రపోవచ్చు, రేపటికి అంతా సెట్ చేసాం, అర్లీగా పడుకుంటే రేపు యాక్టివ్గా ఉంటాం అన్నాడు. డానియల్ కూపర్కి నిద్ర పట్టలేదు. పోలీసులు ట్రేసీని పట్టుకొని మ్యాన్ హ్యాండిల్ చేయడం ఊహించుకున్నాడు. ఆమె ఫేస్లో భయం కనిపించింది, ఎక్సైటింగ్గా అనిపించింది. బాత్రూమ్కి వెళ్ళి హ్యాపీగా టబ్లో హాట్ వాటర్ ఆన్ చేసి పడుకున్నాడు. ఈ కథ ఇంకా దాదాపుగా చివరికొచ్చేసింది. దాని పాపాలకి శిక్ష అనుభవిస్తుంది. రేపీ టైంకి నేను ఇంటికి వెళ్ళిపోతాను. కాదు, ఇల్లు కాదు, అపార్ట్మెంట్కి. ఇల్లంటే ఒక సురక్షితమైన ప్రదేశం, అమ్మ ఉన్న ప్రపంచం, అందరికంటే ఎక్కువగా ప్రేమించే అమ్మ. అమ్మా, ఎక్కడున్నావమ్మా? నువ్వు నా చిన్న బేబీవి అంది తన తల్లి. నువ్వు లేకపోతే నేనేమైపోయేదాన్నో నాకే తెలీదురా అంటుంది. డానియల్ కూపర్కి 4 సంవత్సరాల వయసున్నప్పుడు అతని తండ్రి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయాడు. దానికి కారణం డానియల్ కూపరే అనుకొని తనని తానే నిందించుకునేవాడు. కానీ అతని తల్లి ఒకరోజు చెప్పింది, నువ్వేం చేయలేదు డానీ, ఇంకెవరో అమ్మాయితో వెళ్ళిపోయాడు అంతే అంది. ఆ అమ్మాయి ఎవరో డానియల్ కూపర్కి తెలీదు, కానీ ఆమెని విపరీతంగా అసహించుకున్నాడు. ఎందుకంటే తన తల్లిని ఏడిపించింది. అతను తల్లి ఏడవడం ఎప్పుడు చూడలేదు. ఆ ఏడుపు అతనికి నచ్చలేదు. ఆ అమ్మాయిని ఒక బిచ్ అని చాలాసార్లు అతని తల్లి అనడం విన్నాడు. అలాంటి తండ్రి వెళ్ళిపోయినందుకు హ్యాపీగానే ఉంది అనుకున్నాడు. ఇప్పుడు డానియల్ కూపర్ తన తల్లితో హ్యాపీగా ఉండొచ్చు అనుకున్నాడు. తల్లి ప్రేమ ఒక్కటే ఉంటే చాలు అనుకున్నాడు. డానియల్ కూపర్ ఎప్పుడూ ఆమెని సంతోషంగా ఉంచాలి అనుకునేవాడు. ఎందుకంటే తను తప్ప తన తల్లికి ఎవ్వరూ లేరు. స్కూల్లో డానియల్ కూపర్కి ఎప్పుడు ఫస్ట్ ర్యాంకే వచ్చేది. తన తల్లి ఎప్పుడూ అతన్ని చూసి గర్వపడాలి అని కోరుకున్నాడు. మీ అబ్బాయి చాలా తెలివైనవాడండి అని అందరూ తన తల్లికి చెప్తూ ఉంటే చూసి మురిసిపోయేవాడు. డానియల్కి 7 ఏళ్ళు ఉన్నప్పుడు అతని తల్లి పక్కింట్లో ఉన్న ఒక పొడవైన మనిషిని డిన్నర్కి పిలవడం మొదలుపెట్టింది. దాంతో డానియల్ అనారోగ్యానికి గురయ్యాడు. హై ఫీవర్తో 1 వారం పాటు మంచం మీదే ఉన్నాడు. ఇంకెప్పుడు ఎవరిని పిలవనరా, నాకు నువ్వు తప్ప ఎవరు వద్దు అంది అతని తల్లి డానియల్ కూపర్తో. ఆ రోజు అతని సంతోషానికి హద్దు లేదు. అతను ఆమ్స్టర్డామ్ హోటల్లో బాత్ టబ్లో కళ్ళు మూసుకొని తన తల్లి హత్య జరిగిన ఆ భయంకరమైన రోజు గుర్తు చేసుకున్నాడు. ఆ రోజు డానియల్కి
12వ పుట్టినరోజు. చెవి నొప్పితో బాధపడుతున్నాడు అని స్కూల్ నుండి త్వరగా ఇంటికి పంపించేశారు. డానియల్ కామ్గా ఇంట్లోకి వెళ్ళి తన తల్లికి సర్ప్రైజ్ ఇద్దామని బెడ్రూమ్లోకి వెళ్ళి చూశాడు. అక్కడ ఆమె మంచం మీద నగ్నంగా పడుకొని ఉంది. కానీ ఆమె ఒంటరిగా లేదు. పక్కింట్లో ఉన్న వ్యక్తితో చెప్పుకోలేని పనులు చేస్తుంది అతని తల్లి. ఆమె అతని మీద పడి ముద్దు పెట్టుకుంది. ఆ సీన్ చూసి వెంటనే డానియల్ కూపర్ బాత్రూంలోకి వెళ్ళి వామిటింగ్ చేసుకున్నాడు. వెంటనే బాత్రూమ్ అంతా క్లీన్ చేశాడు. ఎందుకంటే ఎప్పుడూ నీట్గా క్లీన్గా ఉండాలి అని అతని తల్లి నేర్పించింది. అతని చెవి నొప్పి తీవ్రంగా మారింది. హాల్ నుండి మాటలు వస్తున్నాయి. డార్లింగ్, ఇంక నువ్వు ఇంటికి వెళ్ళడం మంచిది. నేను స్నానం చేసి ఫ్రెష్గా బట్టలు వేసుకోవాలి. డానియల్ స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. ఈరోజు అసలే వాడి బర్త్డే, పార్టీ చేసుకుంటాం. మళ్ళీ రేపు కలుద్దాం అంది. ఫ్రంట్ డోర్ క్లోజ్ చేసిన శబ్దం వినిపించింది. ఆ పైన తన తల్లి బాత్రూంలోకి వెళ్ళి వాటర్ ఆన్ చేసిన సౌండ్ వినిపించింది. కాకపోతే ఆవిడింకా తన తల్లి కాదు, ఒక బిచ్. మగాళ్లతో మంచం మీద వేశ్యలాంటి పనులు చేసే ఒక బిచ్ అనుకున్నాడు. ఆమె స్నానం చేస్తున్న బాత్రూమ్ తలుపు తీసుకొని లోపలికి వెళ్ళాడు. ఆమె తల తిప్పి చూసి ఆశ్చర్యపోయింది. డానియల్, నువ్వేంటిక్కడ అని అంటుంది. అతని చేతిలో బట్టలు కట్ చేసే ఒక పెద్ద కత్తెర ఉంది. డానియల్ అని ఆమె అంటూ ఉండగా ఆమె గుండెల్లో మొదటి పోటు దింపాడు. ఆమె అరుస్తుంది. అతను కూడా బిచ్ బిచ్ అని అరుస్తూ ఉన్నాడు. తర్వాత అతని అరుపు మాత్రమే వినిపించింది, బిచ్ బిచ్ అని. అతని ఒళ్ళంతా రక్తంతో తడిచిపోయింది. షవర్ కిందకి వెళ్ళి అతని చర్మం అంతా శుభ్రంగా క్లీన్ చేసుకున్నాడు. పక్కింటి వ్యక్తి తన తల్లిని చంపాడు. దానికి వాడు శిక్ష అనుభవించాలి, అంతే. ఆ తర్వాత క్లియర్గా అంతా స్లో మోషన్లో జరిగింది. కత్తెర మీదున్న ఫింగర్ ప్రింట్స్ని ఒక గుడ్డతో క్లీన్ చేసి బాత్ టబ్లో పడేశాడు. నీట్గా డ్రెస్ వేసుకొని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. 2 పోలీస్ కార్లు వెంటనే వచ్చాయి. పోలీసులు డానియల్ కూపర్ని ప్రశ్నించారు. అతన్ని స్కూల్ నుంచి ఇంటికి ఎందుకు పంపారో వివరించి, తాను ఇంటికి వచ్చే టైంకి పక్కింట్లో ఉంటున్న ఫ్రెడ్ జిమ్మర్ అనే ఆయన వెనుక తలుపు నుంచి వెళ్ళిపోవడం చూశాను అని చెప్పాడు. పోలీసులు ఆ పక్కింటతను ప్రశ్నించినప్పుడు అతను డానియల్ తల్లి లవ్వర్ అని ఒప్పుకున్నాడు. కానీ ఆమెను చంపలేదు అని చెప్పాడు. కోర్టులో డానియల్ ఇచ్చిన సాక్ష్యం కారణంగా జిమ్మర్ని దోషిగా నిర్ధారించారు. 13 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. డానియల్ కూపర్ని ఒక దూరపు బంధువు ఇంట్లో పెట్టారు. ఆమె చాలా స్ట్రిక్ట్ లేడీ. పాపాత్ములందరూ నరకానికి వెళ్తారు అని నమ్మే ఆవిడ. ఆ ఇల్లు మాత్రం నిజంగానే ఒక ప్రేమాలయంలా అనిపించింది డానియల్ కూపర్కి. ఆ వాతావరణంలో అతను ఆనందంగా పెరిగినా అతని సీక్రెట్ని తలుచుకొని ఏదో ఒక రోజు అతన్ని దేవుడు శిక్షిస్తాడు అని భయపడేవాడు. తన తల్లి హత్య జరిగిన కొంతకాలానికి డానియల్ కూపర్ చూపు సమస్యతో బాధపడటం ప్రారంభించాడు. డాక్టర్స్ ఆ ప్రాబ్లంని సైకోమాటిక్ అన్నారు. ఈ అబ్బాయి తను చూడకూడదు అనుకునేవి కొన్ని బ్లాక్ చేస్తున్నాడు అని చెప్పారు డాక్టర్స్. క్రమంగా కళ్ళజోడ మీద అద్దాలు మందంగా మారాయి. 17 ఏళ్లకి డానియల్ కూపర్ ఇంటి నుండి శాశ్వతంగా పారిపోయాడు. న్యూయార్క్ వెళ్ళి ఇంటర్నేషనల్ ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ అసోసియేషన్లో ఆఫీస్ బాయ్గా జాయిన్ అయ్యాడు. 3 సంవత్సరాల్లో ఇన్స్పెక్టర్గా ప్రమోట్ అయ్యాడు. కంపెనీలోనే బెస్ట్ ఇన్వెస్టిగేటర్ అయ్యాడు. ఎప్పుడూ కూడా శాలరీ పెంచమని కానీ, ఇంకా కంఫర్టబుల్గా ఉండే వర్కింగ్ కండిషన్స్లో పని చేస్తాను అని కానీ అడగలేదు. అసలు ఆ విషయం పట్టించుకునేవాడు కాదు. అతను దేవుడికి ఒక రైట్ హ్యాండ్ అనుకున్నాడు. దుష్టుల్ని శిక్షించాలి, అంతే. డానియల్ కూపర్ స్నానం ముగించి టబ్లో నుంచి లేచి నిద్రపోవడానికి సిద్ధమయ్యి, రేపే ఆ బిచ్ మీద ప్రతీకారం తీర్చుకునే రోజు, అది చూడ్డానికి తన తల్లి ఉంటే బాగుండు అని కోరుకున్నాడు. ఆమ్స్టర్డామ్, ఆగస్ట్ 22, ఉదయం 8 గంటలు. డానియల్ కూపర్తో పాటు లిసనింగ్ పోస్ట్ దగ్గర ఉన్న 2 డిటెక్టివ్స్ మాటలు వింటున్నారు. జెఫ్, ట్రేసీ ఇద్దరూ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. కాఫీ తాగుతావా జెఫ్? అబ్బో, చాలా హెవీగా ఉంది, ఇప్పుడు వదిలే. వీళ్ళిద్దరూ కలిసి చేసే ఆఖరి బ్రేక్ఫాస్ట్ ఇదే అనుకున్నాడు డానియల్ కూపర్. ఈరోజు మన బోట్ రైడ్ తలుచుకుంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది అంది ట్రేసీ. ఏంటమ్మా, ఈరోజు చేయాల్సిన పనులు అన్నుంటే నీకు బోట్ రైడే ఎక్సైటింగ్గా ఉందా? ఎందుకో అని అడిగాడు. అవును, ఎందుకంటే మనిద్దరమే ఉంటాం కదా. ఆ తర్వాత కిస్ పెట్టుకున్న సౌండ్. వీళ్ళేంటి కంగారు పడకుండా హ్యాపీగా ఉన్నారు
అనుకున్నాడు. నిజానికి ట్రేసీ భయపడాలని కోరుకున్నాడు. టైం 9 అవుతుంది. ఇంకా ట్రేసీ జెఫ్ మాట్లాడుకుంటూనే ఉన్నారు. వీళ్ళేంటి ఇంకా రెడీ అవ్వకుండా సోదేసుకుంటున్నారు? ఈ మాంటీ అనేవాడిని ఎక్కడ కలవబోతున్నారో? జెఫ్ అంటున్నాడు. డార్లింగ్, ఇక్కడ టిప్స్ బిల్లు అంతా నువ్వు సెటిల్ చేస్తావా? నేను చాలా బిజీగా ఉంటాను ఈ రోజంతా. తప్పకుండా జెఫ్, నువ్వు నీ పని చూసుకో. ఇక్కడ కన్సియర్జ్ సర్వీస్ చాలా బాగా నచ్చింది నాకు. యుఎస్లో ఎందుకు లేదో ఇలా మరి. ఇది కేవలం యూరోప్లోనే ఉండే ఆచారం ట్రేసీ. ఎలా స్టార్ట్ అయిందో తెలుసా? ఎలా? 1627లో ఫ్రాన్స్ కింగ్ ఒక జైల్ని కట్టించాడు. దానికి ఒక వ్యక్తిని ఇన్ఛార్జ్గా ఉంచాడు. అతనికి కాన్సియర్జ్ అనే టైటిల్ ఇచ్చాడు. అంటే కౌంట్ ఆఫ్ క్యాండిల్స్ అని అర్థం. తర్వాత జైలుకి ఎవరు ఇన్ఛార్జ్గా ఉన్నా వాళ్ళందరినీ కాన్సియర్జ్ అని పిలిచేవాళ్ళు. అలా కాలక్రమేణా వాళ్ళు ప్యాలెస్లో పనిచేసి ఆ తర్వాత హోటల్స్ వరకు వచ్చేశారు. ఏంటి వీళ్ళు మాట్లాడేది? టైం 9:30 అవుతుంది, ఇంకా స్టార్ట్ అవరేంటి అనుకుంటున్నాడు డానియల్ కూపర్. ట్రేసీ మాట్లాడుతుంది. ఇదంతా ఎవరో అందమైన లేడీ కాన్షియస్ నుండి నేర్చుకున్నానని మాత్రం చెప్పకు. సరిగ్గా ఆ టైంలోనే ఎవరో లేడీ వాయిస్ వినిపించింది. గుడ్ మార్నింగ్ మేడం అని జెఫ్ అంటున్నాడు. అందమైన కాన్షియస్ అసలు ఎక్కడ ఉండరు ట్రేసీ. ఆ తర్వాత ఆ లేడీ అరవడం వినిపించింది. ఏంటిది, నాకేం అర్థం కావడం లేదు అంటుంది. మళ్ళీ ట్రేసీ వాయిస్. లేదు కాబట్టి సరిపోయింది, ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో పడగొట్టేవాడివి. ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగాడు డానియల్ కూపర్. డిటెక్టివ్స్ కూడా అయోమయంగా చూసి, నాకు అర్థం కావట్లేదు సార్. మెయిడ్ ఫోన్లో హౌస్ కీపర్తో మాట్లాడుతుంది. ఆమె క్లీన్ చేయడానికి వచ్చిందంట. వాయిస్లు వినిపిస్తున్నాయి కానీ అక్కడెవరూ లేరంట అన్నాడు. ఏంటి అంటూ ఒక్కసారిగా కూపర్ లేచి నిలబడి మెరుపు వేగంతో కింద ఫ్లోర్కి మెట్లు దిగుతూ వెళ్ళాడు. కొన్ని క్షణాల తర్వాత కూపర్, అతనితో పాటున్న డిటెక్టివ్స్ ట్రేసీ స్వీట్ రూమ్లో ఉన్నారు. మెయిడ్ తప్ప గదిలో ఎవ్వరూ లేరు, ఖాళీగా ఉంది. సోఫా ముందున్న కాఫీ టేబుల్ మీద మాత్రం ఒక టేప్ రికార్డర్ ప్లే అవుతుంది. అందులో నుంచి జెఫ్ వాయిస్. ట్రేసీ, కాఫీ ఇంకా వేడిగా ఉందా? తాగేస్తాను. డానియల్ కూపర్, అతనితో పాటున్న డిటెక్టివ్స్ నమ్మలేనట్టుగా ఒకరి మొక్కలు ఒకరు చూసుకున్నారు. పోలీస్ ఎమర్జెన్సీ నెంబర్ ఎంత అని అడిగాడు. 222222 అండి అని చెప్పాడు వారిలో ఒక డిటెక్టివ్. టేప్ రికార్డర్ ప్లే అవుతూనే ఉంది. ట్రేసీ, ఇక్కడ కాఫీ మన ఇంట్లో కాఫీ కంటే చాలా బాగుంది కదా, ఎలా చేస్తారో? కూపర్ ఫోన్లో మాట్లాడుతున్నాడు. హలో, నేను డానియల్ కూపర్ని. అర్జెంటుగా ఇన్స్పెక్టర్తో చెప్పండి, ట్రేసీ విట్నీ, జెఫ్ స్టీవెన్స్ రూమ్లో లేరు. ఒకసారి గరాజ్లో ట్రక్ ఉందో లేదో చెక్ చేయమని చెప్పండి. నేను ఇప్పుడే బ్యాంక్ వెళ్తున్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు. టేప్లో ట్రేసీ వాయిస్ ఇంకా వినిపిస్తూ ఉండగా కూపర్ బయటకు వచ్చేశాడు. ఇన్స్పెక్టర్ మాట్లాడుతున్నాడు. ఇట్స్ ఓకే, పర్వాలేదు. ట్రక్ గరాజులో లేదు కాబట్టి బయలుదేరి ఇక్కడికే వస్తూ ఉంటారు అన్నాడు. ఇన్స్పెక్టర్తో పాటు డానియల్ కూపర్ ఇంకా 2 పోలీస్ డిటెక్టివ్స్ అమెరో బ్యాంక్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ రూఫ్ మీద ఉన్నారు. ఇన్స్పెక్టర్ కొనసాగించాడు. వాళ్ళకి సీక్రెట్ మైట్స్ గురించి తెలిసిపోయి ప్లాన్ మార్చుకొని ఉంటారు కాబట్టి ముందే స్టార్ట్ అయిపోయి ఉంటారు. మీరు రిలాక్స్ అవ్వండి డానియల్ గారు, ఒకసారి రండి చూడండి అంటూ డానియల్ కూపర్ని అక్కడున్న వైడ్ యాంగిల్ టెలిస్కోప్ దగ్గరికి తీసుకెళ్లాడు. చూడండి అన్నాడు. డానియల్ కూపర్ చూస్తూ ఉండగా కింద వాచ్మెన్ డ్రెస్లో ఒక వ్యక్తి బ్యాంక్ నేమ్ ప్లేట్ని పాలిష్ చేస్తున్నాడు. వీధిలో మున్సిపాలిటీ వాడు రోడ్డు క్లీన్ చేస్తున్నాడు. ఒక మూల ఒకడు న్యూస్ పేపర్ అమ్ముతున్నాడు. కొంచెం ముందుకెళ్తే ఎవరో రోడ్ రిపేర్ చేస్తూ కనిపించారు. వాళ్ళంతా వాళ్ళ పనిలో చాలా బిజీగా ఉన్నారు. కాకపోతే వాళ్ళందరి దగ్గర చిన్న చిన్న వాకీ టాకీస్ ఉన్నాయి. ఇన్స్పెక్టర్ వాకీ టాకీలో పాయింట్ ఏ అన్నాడు. బ్యాంక్ దగ్గరున్న వాచ్మ్యాన్ ఎస్ సార్ అన్నాడు. పాయింట్ బి కమింగ్ సార్ అన్నాడు మున్సిపాలిటీ వాడు. పాయింట్ సి అనగానే న్యూస్ పేపర్ అమ్మేవాడు పైకి చూసి తలూపాడు. పాయింట్ డి రిపేర్ చేస్తున్నవాడు పని ఆపి ఇక్కడంతా రెడీ సార్ అన్నాడు. ఇన్స్పెక్టర్ కూపర్ వైపు తిరిగి, వరీ అవ్వకండి సార్, గోల్డ్ ఇంకా బ్యాంక్లోనే ఉంది. వాళ్ళు మన కళ్ళ ముందే బ్యాంక్లోకి వెళ్ళాలి. ఒక్కసారి వాళ్ళు బ్యాంక్లోకి వెళ్ళగానే ఈ రోడ్ అంతా 2 వైపులు బ్లాక్ చేసేస్తాం. వాళ్ళు తప్పించుకునే మార్గమే లేదు అంటూ ఒకసారి వాచ్ చూసుకొని, ట్రక్ ఏ క్షణంలో అయినా రావచ్చు అన్నాడు. బ్యాంక్ లోపల అందరికీ టెన్షన్ పెరిగిపోతుంది. ఎంప్లాయీస్ అందరికీ మ్యాటర్ మొత్తం క్లియర్గా చెప్పారు. గార్డ్స్కి ట్రక్లో గోల్డ్ లోడ్ చేయడానికి వారికి సహాయపడండి అని ఆదేశించారు. ఏమీ తెలియనట్టు అందరూ నార్మల్గా కోఆపరేట్ చేయండి అని చెప్పారు. బ్యాంక్ బయట మారువేషంలో ఉన్న పోలీసులు ట్రక్ రాక కోసం వీధి వైపు చూస్తూ పనిచేసుకుంటున్నారు. రూఫ్ మీద ఇన్స్పెక్టర్ వాకీ టాకీలో 10వసారి అడిగాడు, ఏమైనా కనిపిస్తుందా అని. లేదు సార్ అనే సమాధానం వచ్చింది.
ఇన్స్పెక్టర్ పక్కనున్న కానిస్టేబుల్ వాచ్ చూసుకొని, సార్ వాళ్ళ ప్లాన్ ప్రకారం 13 మినిట్స్ లేట్లో ఉన్నారు, ఒకవేళ వాళ్ళు అని అంటూ ఉండగా ఒక్కసారిగా వాకీటాకీకి ప్రాణం వచ్చినట్టు, ఇన్స్పెక్టర్ గారు ఇప్పుడే ట్రక్ కనిపిస్తుంది, టర్నింగ్ తిరిగి బ్యాంక్ వైపు వస్తుంది, ఒక్క నిమిషంలో రూఫ్ పైన మీకు కనిపిస్తుంది అన్నాడు. ఒక్కసారిగా వాతావరణం అంతా కరెంటు పాస్ అయినట్టు అందరూ యాక్టివ్ అయ్యారు. ఇన్స్పెక్టర్ వేగంగా వాకీటాకీలో అంటున్నాడు, అటెన్షన్ ఆల్ యూనిట్స్, చేప వలలోకొచ్చింది, కాసేపు ఏదనివ్వండి అన్నాడు. ఒక గ్రే కలర్ ట్రక్ బ్యాంక్ ఎంట్రన్స్ దగ్గరకు వచ్చి ఆగింది. డానియల్ కూపర్, ఇన్స్పెక్టర్, అతనితో పాటు ఉన్న డిటెక్టివ్స్ అందరూ చూస్తూ ఉండగా ట్రక్లో నుండి 2 గార్డ్స్ యూనిఫామ్ వేసుకొని దిగి బ్యాంక్లోకి వెళ్లారు. ట్రేసీ ఎక్కడ? ట్రేసీ కనిపించట్లేదు అన్నాడు డానియల్ కూపర్ గట్టిగా. ఇన్స్పెక్టర్ డానియల్ కూపర్ వైపు చూసి, సార్ మీరు కూల్ అవ్వండి సార్, అలా కంగారు పడకండి, ఆ అమ్మాయి ఎక్కడెక్కడో దగ్గరలో ఉంటుంది అన్నాడు. డానియల్ కూపర్ అనుకున్నాడు, దగ్గరలో లేకపోయినా పర్వాలేదు, ఆడియో రికార్డ్స్ ప్రూఫ్ ఒక్కటి చాలు దానికి శిక్ష పడ్డానికి. బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ లోపలికొచ్చిన 2 గార్డ్స్కి గోల్డ్ బిస్కెట్స్ని ట్రక్లో ఎక్కించడానికి సహాయపడుతున్నారు. బ్యాంక్ ఎదురు బిల్డింగ్ రూఫ్ మీద నుండి ఇన్స్పెక్టర్, డానియల్ కూపర్ వాళ్ళని గమనిస్తున్నారు. లోడ్ చేయడానికి 8 మినిట్స్ పట్టింది. ట్రక్ వెనుక భాగం లాక్ చేసి ఆ 2 వ్యక్తులు ముందు సీట్లో కూర్చోడానికి వెళ్తూ ఉండగా ఇన్స్పెక్టర్ వాకీ-టాకీలో అరిచాడు, ఆల్ యూనిట్స్ క్లోజన్ అని. ఆ ప్రదేశం అంతా ఒక్కసారిగా గందరగోళంగా మారింది. వాచ్మ్యాన్, న్యూస్ పేపర్ సేల్స్మెన్, వర్కర్స్ అందరూ ఒక్కసారిగా ట్రక్ వైపు పరిగెత్తి చుట్టుముట్టారు. గన్స్ తీసి రెడీగా పట్టుకున్నారు. ఆ వీధికి ఇరువైపులా ట్రాఫిక్ మొత్తం ఆపేశారు. ఇన్స్పెక్టర్ డానియల్ కూపర్ వైపు తిరిగి, ఈ రెడ్ హ్యాండెడ్ సరిపోతుందనుకుంటా, పదండి అరెస్ట్ చేసి ఈ కేసుకి శుభం కార్డేసేద్దాం అన్నాడు. మొత్తానికి అయిపోయింది అనుకున్నాడు డానియల్ కూపర్. వాళ్ళు హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి గోడవైపు తిరిగి చేతులు పైకెత్తున్న 2 గార్డ్స్ దగ్గరికి వెళ్లారు. వారిని చుట్టుముట్టి మఫ్తీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ని తోసుకుంటూ వెళ్లి, యు ఆర్ అండర్ అరెస్ట్, ఇంకెటు తిరగండి అన్నాడు ఇన్స్పెక్టర్. వాళ్ళిద్దరూ ఇటువైపు తిరిగి డానియల్ కూపర్, ఇన్స్పెక్టర్ వైపు చూశారు. ఆ వ్యక్తులెవరో కూడా వాళ్ళకి తెలీదు. ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా షాక్ అయ్యి, ఎవర్రా మీరు అని అడిగాడు. సార్ మేము బ్యాంక్ సెక్యూరిటీ కంపెనీ గార్డ్ సార్ అన్నాడు 2లో ఒకడు. సార్ ప్లీజ్ సార్ మమ్మల్ని చంపకండి సార్ అంటున్నాడు ఇంకొకడు. ఇన్స్పెక్టర్ డానియల్ కూపర్ వైపు తిరిగి, వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయిందనుకుంటండి, లాస్ట్ మినిట్లో డ్రాప్ అయినట్టున్నారు అన్నాడు. ఒక్కసారిగా డానియల్ కూపర్కి కడుపులో తిప్పినట్టు అనిపించింది. గొంతు నుండి మాట రాలేదు. వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అవ్వలేదు. ఏం మాట్లాడుతున్నారు సార్, ఏమంటున్నారు మీరు అని అడిగాడు ఇన్స్పెక్టర్. వాళ్ళ ప్లాన్ అసలు కోల్డ్ బిస్కెట్సే కాదు, ఇదంతా ఒక సెటప్ మనల్ని ఎదవల్ని చేయడానికి. ఏం పాసిబుల్ అంటే ఆ ట్రక్కు, బోటు, యూనిఫామ్స్, మన దగ్గరున్న ఫొటోసు? మీకింకా అర్థం కాలేదా? వాళ్ళకి మన ప్లాన్ అంతా తెలిసిపోయింది అన్నాడు. ఇన్స్పెక్టర్ తెల్లమొహం వేసి, ఓరి దేవుడా, ఇప్పుడు ఎక్కడున్నారాళ్ళు? ట్రేసీ, జెఫ్ పార్టర్ స్ట్రీట్ దగ్గరున్న నెదర్లాండ్స్ డైమండ్ ఫ్యాక్టరీకి నడుచుకుంటూ వెళ్తున్నారు. జెఫ్ గడ్డం మీసం ధరించి ఫోమ్ స్పాంజెస్ తోటి బొగ్గలు, ముక్కు షేపు మార్చుకున్నాడు. స్పోర్ట్స్ టీషర్ట్ వేసుకుని వెనక ఒక బ్యాగ్ తగిలించుకున్నాడు. ట్రేసీ బ్లాక్ కలర్ విగ్ పెట్టుకుని మెటర్నిటీ డ్రెస్ వేసుకొని బాగా హెవీగా మేకప్ చేసుకుంది. బ్లాక్ కలర్ సన్ గ్లాసెస్ పెట్టుకుంది. ఒక చేతిలో పెద్ద బ్రీఫ్ కేస్ ఉంది. ఇంకొక చేతిలో ఒక బ్రౌన్ కలర్ పేపర్తో గుండ్రంగా చుట్టున్న ప్యాకేజీని తీసుకెళ్తుంది. ఇద్దరూ రిసెప్షన్ రూమ్లోకి ప్రవేశించి గైడ్ మాటలు వింటున్న టూరిస్టులతో పాటు బస్ ఎక్కారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, నన్ను ఫాలో చేయండి. డైమండ్ కట్టింగ్ పని ఎలా చేస్తారో మీరు చూడబోతున్నారు. అలాగే మా దగ్గరున్న మంచి మంచి డైమండ్స్ కొనే అవకాశం కూడా మీకుంటుంది అన్నాడు గైడ్. అతన్ని అనుసరించి ఆ జనసమూహం ఫ్యాక్టరీ లోపలికి వెళ్లారు. ట్రేసీ వారితో పాటు కదులుతుంది. జెఫ్ కొంచెం వెనక ఉన్నాడు. అందరూ వెళ్ళిపోయాక ఎవ్వరూ చూడకుండా జెఫ్ స్పీడ్గా మెట్లు కింద బేస్మెంట్లోకి పరిగెత్తాడు. అతను తెచ్చుకున్న బ్యాగ్ని తెరిచి అందులో ఉన్న ఎలక్ట్రీషియన్ యూనిఫామ్ వేసుకుని ఒక టూల్ బాక్స్ తీసి ఫ్యూజ్ బాక్స్ దగ్గరికి వెళ్ళి తన వాచ్ చూసుకున్నాడు. పై అంతస్తులో ట్రేసీ ఆ గుంపుతో పాటుగా ఒక రూమ్ నుండి ఇంకొక రూమ్కి వెళ్తుంది. గైడ్ వాళ్ళందరికీ వజ్రాల్ని మెరుగుపెట్టే ప్రక్రియ చూపిస్తున్నాడు. నిమిషానికి ఒకసారి ట్రేసీ వాచ్ చూసుకుంటుంది. ఆ టూర్ 5 నిమిషాలు ఆలస్యంగా జరుగుతుంది. గైడ్ కొంచెం స్పీడ్గా చూపిస్తే బాగుండు అని కోరుకుంది. చివరికి టూర్ ముగిసే సమయానికి టూరిస్టులంతా డిస్ప్లే రూమ్లోకి చేరుకున్నారు. గైడ్
ఫెన్సింగ్లా కట్టి ఉన్న తాడుని దాటుకుంటూ లోపలికి వెళ్ళి, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఈ గ్లాసులో ఉన్నది ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రాల్లో ఒకటైన లూకెల్లాండ్ డైమండ్ అని గర్వంగా ప్రకటించాడు. దాని చరిత్ర చెప్తూ ఉండగా సడన్గా ఆ గదిలో లైట్స్ అన్నీ ఆఫ్ అయ్యాయి. వెంటనే అలారం మోగింది. కిటికీలకి తలుపులకి ఉన్న షట్టర్స్ అన్నీ కిందకి పడిపోయాయి. అన్ని ఎగ్జిట్స్ సీల్ అయిపోయాయి. కొంతమంది టూరిస్టులు కేకలు వేయడం మొదలుపెట్టారు. గైడ్ అరుస్తున్నాడు, హలో హలో, ప్లీజ్ ప్లీజ్ అందరూ ఇటు చూడండి, భయపడాల్సిన అవసరం లేదు, ఇది జస్ట్ కేవలం ఒక చిన్న ఎలక్ట్రికల్ ఫెయిల్యూర్ అంతే, ఒక్క నిమిషంలో మా ఎమర్జెన్సీ జనరేటర్స్ అంటూ ఉండగా మళ్ళీ లైట్స్ ఆన్ అయ్యాయి. చూసారా, లైట్స్ వచ్చేసాయి, ఈ మాత్రం దానికే కంగారు పడిపోతే ఎలా అన్నాడు. వారిలో ఒక జర్మన్ టూరిస్ట్ షట్టర్స్ వైపు చూపించి, ఏంటండి షట్టర్స్ అని అడిగాడు. ఇదంతా సేఫ్టీ ప్రికాషన్ సార్ అని వివరించి గైడ్ జేబులో నుండి ఒక కీ తీసి గోడలో ఉన్న ఒక స్లాట్లో పెట్టి తిప్పాడు. షట్టర్స్ అన్నీ మళ్ళీ పైకి లేచిపోయాయి. డెస్క్ మీద ఫోన్ మోగింది. గైడ్ దాన్ని అందుకొని, హలో, నేనే, థ్యాంక్ యూ కెప్టెన్, అంతా బాగానే ఉంది, ఫాల్స్ అలారం అంతే, ఎలక్ట్రికల్ షార్ట్ అయి ఉంటుంది, నేను చెక్ చేయిస్తాను సార్, ఓకే సార్ అని ఫోన్ పెట్టేసి టూరిస్టుల వైపు తిరిగి, సారీ ఫర్ ద డిలే లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఇలాంటి విలువైన వజ్రంతో జాగ్రత్తగా ఉండాలి కదా, ఇప్పుడు మీలో ఎవరికైనా మా వజ్రాలు కొనాలనుకుంటే. మళ్ళీ లైట్స్ ఆఫ్ అయిపోయాయి. అలారం మోగింది. షట్టర్స్ అన్నీ మళ్ళీ పడిపోయాయి. ఆ గుంపులో ఒక అమ్మాయి అంటుంది, బయటికి వెళ్ళిపోదాం హ్యారీ, నాకు భయంగా ఉంది అని అరిచింది. నోరు మోస్తావా అని తిట్టాడు ఆమె భర్త. కింద బేస్మెంట్లో ఫ్యూజ్ బాక్స్ ముందు నిలబడి పై అంతస్తులో టూరిస్టుల అరుపులు వింటున్నాడు జెఫ్. కొన్ని క్షణాల తర్వాత మళ్ళీ లైట్ స్విచ్ ఆన్ చేశాడు. పైన గైడ్ టూరిస్టులందరితో మళ్ళీ అన్నాడు, లేడీస్ అండ్ జెంటిల్మెన్, కంగారు పడద్దు, ఇది చిన్న టెక్నికల్ ఇష్యూ అని మళ్ళీ జేబులో ఉన్న తాళం తీసి గోడలో ఉన్న స్లాట్లో పెట్టి తిప్పాడు. షట్టర్స్ మళ్ళీ పైకి లేచాయి. టెలిఫోన్ మోగింది. కెప్టెన్, నేనే అండి, ప్రాబ్లమే లేదు, వీలైనంత త్వరగా ఫిక్స్ చేయిస్తాను, థ్యాంక్ యూ కెప్టెన్. ఆ గది తలుపు తెరుచుకొని జెఫ్ లోపలికొచ్చాడు. చేతిలో టూల్ బాక్స్, తల మీద వర్కర్స్ క్యాప్ పెట్టుకొని ఉన్నాడు. గైడ్ని చూసి సైగ చేస్తూ, హలో, ప్రాబ్లం ఏంటండి, ఇక్కడ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ప్రాబ్లం ఉందని ఎవరో రిపోర్ట్ చేస్తే వచ్చాను అన్నాడు. వచ్చావు నాయనా, రా, ఇక్కడ లైట్స్ ఆన్ ఆఫ్ అవుతున్నాయి, నువ్వు కొంచెం ఫాస్ట్గా రిపేర్ చేయగలవా అని చెప్పి ఆ గైడ్ టూరిస్టుల వైపు తిరిగి బలవంతంగా ఒక స్మైల్ ఇచ్చి అన్నాడు, మీరంతా ఈలోపు ఇక్కడ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్న డైమండ్స్ని సెలెక్ట్ చేసుకోండి. పర్యాటకుల బృందం అటువైపు వెళ్తూ ఉండగా ఎవరికీ కనిపించకుండా జెఫ్ ఒక సిలిండర్ షేప్లో ఉన్న పరికరాన్ని జేబులోంచి తీసి దాని పైనున్న పిన్ లాగి లూకెల్లాండ్ డైమండ్ ఉన్న వైపు విసిరేశాడు. వెంటనే ఆ పరికరం నుండి స్మోక్, స్పార్క్స్ రావడం ప్రారంభమయ్యాయి. జెఫ్ గైడ్ని పిలిచి, హలో సార్, ప్రాబ్లం ఇక్కడుంది, ఫ్లోర్ మీద ఉన్న వైరు షార్ట్ అయింది అన్నాడు. ఒక లేడీ టూరిస్ట్ అది చూసి, అమ్మో మంటలు అని అరిచింది. ప్లీజ్ ప్లీజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్ అని అరిచాడు గైడ్. భయపడాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా ఉండండి, చూశారు కదా రిపేర్ అయిపోతుంది అంటూ జెఫ్ వైపు తిరిగి, కొంచెం ఫాస్ట్గా ఫిక్స్ చేయవే బాబు అన్నాడు. నో ప్రాబ్లం సార్ అంటూ జెఫ్ ఆ రోప్స్ దాటుతూ ఉంటే, ఎక్కడికి, దాని దగ్గరికి వెళ్ళకూడదు అన్నాడు గైడ్. జెఫ్ అతని వైపు చూసి, సరే సార్ అయితే మీరే ఫిక్స్ చేసుకోండి అని వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాడు. స్మోక్ ఇంకా వేగంగా బయటకు వస్తుంది. జనంలో భయాందోళన మళ్ళీ మొదలైంది. ఓరే ఆగవయ్య బాబు ఒక్క నిమిషం అని వేడుకున్నాడు గైడ్. అతను హడావిడిగా ఫోన్ తీసుకొని నంబర్ డైల్ చేశాడు. హలో కెప్టెన్, నేనే, అదేం లేదు, కొంతసేపు అలారం ఆఫ్ చేస్తారా, ఇక్కడ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఎస్ సార్ అంటూ జెఫ్ వైపు తిరిగి, ఎంతసేపు పడుతుంది అని అడిగాడు. 5 నిమిషాలు అని చేయి చూపించాడు జెఫ్. కెప్టెన్ 5 మినిట్స్ పడుతుంది కెప్టెన్ అని ఫోన్లో చెప్పి, ఓకే కెప్టెన్, థ్యాంక్ యూ కెప్టెన్ అని ఫోన్ పెట్టేశాడు. ఎదుగో బాబు, అలారం 10 సెకండ్స్లో ఆఫ్ అయిపోతుంది, కొంచెం ఫాస్ట్గా చేయవే బాబు, అసలు ఎప్పుడు అలారం ఆపలేదు మేము అన్నాడు. 10 సెకండ్ల తర్వాత జెఫ్ నడుచుకుంటూ రోప్ దాటుకొని డైమండ్ ఉన్న పెడెస్టల్ దగ్గరికి వెళ్ళాడు. అది చూసి ఒక గార్డ్ దగ్గరకు వస్తూ ఉంటే గైడ్ అతన్ని ఆగమని సైగ చేశాడు. ఓకే అంటూ తలూపి అతని కళ్ళు జెఫ్ మీదే ఫోకస్ పెట్టాడు. జెఫ్ పని చేస్తున్నాడు. విసుగు చెందిన గైడ్ టూరిస్టుల వైపు తిరిగి, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీరు ఎవరైనా డైమండ్స్ని సెలెక్ట్ చేసుకుంటే మేము క్రెడిట్ కార్డ్స్, చెక్స్ అన్నీ యాక్సెప్ట్ చేస్తాం అంటూ నవ్వి, క్యాష్ కూడా అన్నాడు. కౌంటర్ ముందు నిలబడిన ట్రేసీ, ఎక్స్క్యూజ్ మీ, మీరు డైమండ్స్ కొంటారా అని బిగ్గరగా అడిగింది. గైడ్ ఆమె వైపు చూసి, ఏంటి అని అడిగాడు. మా హస్బెండ్ ఒక ప్రాస్పెక్టర్ అండి, మొన్న సౌత్ ఆఫ్రికా నుండి తిరిగి వచ్చారు, వీటిని అమ్మమన్నారు అంటూ ఆమె తెచ్చిన బ్రీఫ్ కేస్ ఓపెన్ చేసింది. కాకపోతే దాన్ని తలకిందులుగా పట్టుకోవడం వల్ల మిలమిలా మెరుస్తున్న వజ్రాలు ప్రవాహంలా కిందకి జారి నేల మీద మెరిశాయి.
అయ్యో నా డైమండ్స్, హెల్ప్ అంటూ అరిచింది ట్రేసీ. ఒక్క క్షణం నిశ్శబ్దం ఆవరించింది. ఆ తర్వాత మరుక్షణం అక్కడ గందరగోళం చోటు చేసుకుంది. అప్పటిదాకా డీసెంట్గా ఉన్న టూరిస్టులంతా వెర్రి జనసమూహంగా మారారు. ఒకరినొకరు తోసుకుంటూ, గుద్దుకుంటూ, తన్నుకుంటూ డైమండ్స్ వేటలో పడ్డారు. నాకు కొన్ని దొరికాయి, ఒసే చేతికి అందినని పట్టేసుకో, వదిలు ముందు నేను పట్టుకున్నాను అంటూ ఫిష్ మార్కెట్లా తయారైంది. అక్కడున్న గైడు, గన్ పట్టుకున్న గార్డు ఎంత అరుస్తున్నా జనం పట్టించుకోలేదు. వాళ్ళని పక్కకి తోసి మరీ జేబుల్లోనూ పర్సుల్లోనూ డైమండ్స్ నింపుకుంటున్నారు. అందరూ వెనకెళ్ళండి, దయచేసి వెనకెళ్ళండమ్మా అని అరుస్తున్న గైడ్ని ఎవరో తోస్తే నేల మీద పడిపోయాడు. వెనుక బస్సులో వచ్చిన ఇటాలియన్ టూరిస్టులు లోపలికి వచ్చి ఏం జరుగుతుందో గమనించిన వెంటనే వాళ్ళు కూడా ఆ విపరీతమైన పెనుగులాటలో జాయిన్ అయ్యారు. గార్డ్ వెళ్లి అలారం మోగిద్దామని లేవబోయాడు. కానీ ఆ జనసమూహంలో కాళ్లపైన నిలబడ్డం కూడా అసాధ్యం అనిపించింది. ప్రపంచం అంతా తలక్రిందులైపోయినట్టుంది. అసలు దీనికి అంతం లేదా, ఎప్పుడు ఆగుతుందిరా బాబు అనిపించింది. చివరికి గార్డు లేచి నిలబడి తోసుకుంటూ లూకల్లన్ డైమండ్ పెడెస్ట్రియల్ దగ్గరికి వెళ్ళి అలా చూస్తూ నిలబడిపోయాడు. ఆ వజ్రం అక్కడ లేదు. అలాగే సూట్ కేసులో వజ్రాలు కింద పడేసిన ప్రెగ్నెంట్ అమ్మాయి, కరెంటు బాగు చేస్తున్న ఎలక్ట్రీషియన్ కూడా కనిపించలేదు. ట్రేసీ ఆ ఫ్యాక్టరీ దగ్గరలోనే ఉన్న ఒక మాల్లో మారువేషాన్ని తొలగించింది. బ్రౌన్ కలర్ పేపర్లో చుట్టబడిన ప్యాకేజీని తీసుకుని పార్క్ బెంచ్ దగ్గరికి వెళ్ళింది. అంత పర్ఫెక్ట్గా జరుగుతుంది అనుకుంది. ఫ్యాక్టరీలో జనం ఎందుకు పనికిరాని ఫేక్ డైమండ్స్ కోసం పిచ్చెక్కిపోతున్నారు అనుకుని నవ్వుకుంది. అప్పుడే జెఫ్ సూట్ వేసుకుని ఆమె దగ్గరకు వచ్చాడు. గడ్డం, మీసాలు తీసేసి నీట్గా ఉన్నాడు. ట్రేసీ లేచి నుంచింది. జెఫ్ ఆమె దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పి అతని జేబులో నుండి లూకల్లన్ డైమండ్ తీసి ట్రేసీ చేతిలో పెట్టి, ఎదుగో నీ ఫ్రెండ్ గంతర్కి పంపించు, నేను మళ్ళీ కలుస్తా అంటూ వెళ్ళిపోయాడు. వెలుగు నిండిన కళ్ళతో అతను వెళ్ళిపోవడం చూస్తూ అనుకుంది, మేమిద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. వాళ్ళు సెపరేట్గా వేరువేరు ప్లేన్స్లో బ్రెజిల్లో కలుద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత జీవితాంతం కలిసే ఉండబోతున్నారు. ఎవరైనా గమనిస్తున్నారా లేదా అని చుట్టూ చూసింది. ఆపై ఆమె దగ్గరున్న ప్యాకేజ్ ఓపెన్ చేసింది. లోపల ఒక చిన్న పంజరంలో ఒక పావురం ఉంది. 3 రోజుల క్రితం అమెరికన్ ఎక్స్ప్రెస్ ఆఫీస్ నుంచి ఈ పావురం ప్యాకేజ్లో వచ్చినప్పుడు ట్రేసీ తన స్వీట్ రూమ్కి తీసుకెళ్లి రూమ్లో ఉన్న ఇంకో పావురాన్ని కిటికీ నుండి బయటకు వదిలేసింది. ఇప్పుడు ట్రేసీ తన పర్సులో నుండి ఒక చిన్న సంచి తీసి డైమండ్ని అందులో పెట్టింది. పంజరంలో నుండి పావురాన్ని బయటికి తీసి జాగ్రత్తగా ఆ సంచిని పావురం కాలికి కట్టింది. గుడ్ గర్ల్ మార్గో, జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళు అంది. సరిగ్గా అప్పుడే హఠాత్తుగా యూనిఫామ్ వేసుకున్న ఒక పోలీస్ వచ్చి, అగో ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఒక్కసారిగా ట్రేసీకి గుండె ఆగినట్టు అనిపించింది. ఏమేం సార్, ప్రాబ్లం ఏంటి అని అడిగింది. అతని కళ్ళు ఆ పంజరం మీదే ఉన్నాయి. కోపంగా చూస్తూ అన్నాడు, ప్రాబ్లం ఏంటా, చూడమ్మా, పావురానికి ఆహారం వేయొచ్చు, కానీ దాన్ని కేజీలో పెట్టి బంధించడం చట్టవిరుద్ధం. నేను మిమ్మల్ని అరెస్ట్ చేయకముందే ఆ పావురాన్ని వదిలే అన్నాడు. ట్రేసీ లోతైన శ్వాస తీసుకొని, మీరెలా చెప్తే అలాగే ఆఫీసర్ అంటూ చేతులు పైకెత్తి పావురాన్ని గాల్లో ఎగరేసింది. ఆ పావురం అలా ఆకాశంలోకి ఎగిరిపోవడం చూసిన ట్రేసీ మొఖంలో చిరునవ్వు మెరిసింది. ఒక్కసారి గాల్లో ఒక రౌండ్ తిరిగి ఆ తర్వాత పశ్చిమాన 220 మైళ్ళ దూరంలో ఉన్న లండన్ వైపు ప్రయాణం మొదలుపెట్టింది. అది ఒక హోమింగ్ పీజియన్. సగటున గంటకి 45 మైళ్ళ దూరం ఎగురుతుంది. గంతర్ ఆమెకి ముందే చెప్పినట్టుగా మార్గో ఇంకో 6 గంటల్లో లండన్లో ఉన్న అతని దగ్గరికి చేరుకుంటుంది. ఈ హోమింగ్ పీజియన్ని మెయిలింగ్ పీజియన్ లేదా మెసెంజర్ పావురం అని కూడా పిలుస్తారు. లాంగ్ డిస్టెన్స్ నుండి కూడా ఇంటికి వెళ్లే మార్గాన్ని గుర్తుపెట్టుకోవడమే వీటి ప్రత్యేకత. ఇంకెప్పుడు ఇలా చేయకమ్మాయి అని వార్నింగ్ ఇచ్చాడు పోలీస్ ఆఫీసర్. లేదు సార్, ఇంకెప్పుడు చేయను, ఇదే లాస్ట్ అంది ట్రేసీ. ఆ మధ్యాహ్నం ట్రేసీ ఎయిర్పోర్ట్లో ప్లేన్ ఎక్కడానికి గేట్ వైపు కదులుతుంది. డానియల్ కూపర్ ఒక మూల నిలబడి కోపంగా ఆమె వైపు చూస్తూ ఉన్నాడు. ట్రేసీ వీటిని లూకల్లన్ డైమండ్ని దొంగిలించింది. ఆ విషయం న్యూస్ పేపర్స్లో చూడగానే అర్థమైంది. ఇది ఆమె స్టైల్, డేరింగ్, డాషింగ్, ఇమాజినేటివ్. కానీ ఇప్పుడు చేయగలిగిందేమీ లేదు.
ఇన్స్పెక్టర్ జెఫ్ ట్రేసీ ఫొటోస్ని ఫ్యాక్టరీ గార్డుకి చూపించినప్పుడు, లేదు సార్ వీళ్ళు కాదు, ఆ దొంగెదవ గడ్డాలు మీసాలేసుకొని ఉన్నాడు, వాడి బొగ్గలు కూడా బూరెల్లా ఉన్నాయి, అలాగే ఆ వజ్రాలు కింద పడేసిన అమ్మాయి ప్రెగ్నెంట్, జుట్టు కూడా బ్లాక్ కలర్ సార్, ఈ ఫోటోలో ఉన్నాళ్ళు కాదు అని చెప్పాడు. ట్రేసీ జెఫ్ ఇద్దరి లగేజ్ కూడా చెక్ చేశారు, కానీ ఆ డైమండ్ ఎక్కడా లేదు. సార్ ఆ డైమండ్ ఖచ్చితంగా ఆమ్స్టర్డామ్లోనే ఉంది సార్, గ్యారంటీగా మనం పట్టుకుంటాం అన్నాడు ఇన్స్పెక్టర్ డానియల్ కూపర్తో. ఆ వజ్రం మీకు దొరకదండి అన్నాడు డానియల్ కూపర్ కోపంగా. ఆ అమ్మాయి పెట్ షాప్లో ఉన్న పావురాన్ని ఈ మెసెంజర్ పావురంతో ఎక్స్చేంజ్ చేసింది. మన వాళ్ళు పంజరంలో పావురం ఉందా లేదా అని చూశారే కానీ అది మారిపోయిందా లేదా చూసుకోలేదు. పెట్ షాప్లో ఉన్న పావురం కాదది, మెయిల్లో వచ్చిన పావురం, అది గుర్తించలేకపోయారు. అయినా ఆ ఐడియా కూడా మీకు రాదులే, ఈ పాటికి ఆ డైమండ్ కంట్రీ దాటిపోయి ఉంటుంది అన్నాడు. ట్రేసీ బోర్డింగ్ గేట్ వైపు వెళ్తూ ఉండగా డానియల్ కూపర్ నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయాడు. అతన్ని ఓడించిన మొట్టమొదటి వ్యక్తి ట్రేసీ విట్నీ. ఇప్పుడు ఈమె కారణంగా అతను నరకానికి వెళ్తాడు అనుకున్నాడు. ట్రేసీ బోర్డింగ్ గేట్ చేరుకొని ఒక క్షణం ఆగి ఆపై వెనక్కి తిరిగి నేరుగా డానియల్ కూపర్ కళ్ళలోకి చూసింది. అతను యూరోప్ అంతా ఆమెని ఫాలో అవుతూ ఉన్నాడు అని ఆమెకు తెలుసు. అతన్ని చూస్తే ఒక రకమైన భయం కలిగింది ట్రేసీకి. అలాగే ఎక్కడో జాలిగా కూడా అనిపించింది. అది మాటల్లో వివరించలేని ఫీలింగ్. అతని వైపు చూసి ఒక చిన్న వీడ్కోల్లాగా చెయ్యూపి తిరిగి ఫ్లైట్ ఎక్కింది. డానియల్ కూపర్ తన జేబులో ఉన్న రాజీనామా లేఖని తడిమి చూసుకున్నాడు. అది ఒక విలాసవంతమైన పాన్ అమెరికా 747 ఫ్లైట్. ట్రేసీ ఫస్ట్ క్లాస్ సీట్ 4Bలో కూర్చుంది. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఇంకొన్ని గంటల్లో జెఫ్ దగ్గరికి వెళ్ళిపోతుంది. బ్రెజిల్లోనే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు. ఇంకా నో ఇల్లీగల్ పనులు, అలాంటి కిక్ ఇంకా అవసరం లేదు. జెఫ్ స్టీవెన్స్ భారీగా ఉండడమే ఒక పెద్ద కిక్, ఈ లైఫ్కి అది చాలు అనుకుంది. ఎక్స్క్యూజ్ మీ అని ఎవరో అంటే ట్రేసీ పైకి చూసింది. బాగా లావుగా ఉన్న ఒక మధ్య వయస్కుడు నిలబడి ఉన్నాడు. అతను ట్రేసీ కూర్చున్న విండో సీట్ని చూపిస్తూ, అది నా సీట్ అండి అన్నాడు. ట్రేసీ పక్కకి జరిగింది. ఆమె స్కర్ట్ కొంచెం పైకి లేవగానే అతని కళ్ళు ఆమె కాళ్ళని చూసి వావ్ అనుకున్నాడు. ఈరోజు జర్నీ బాగుండేలా ఉంది కదా అన్నాడు అతను. ట్రేసీ మొహం తిప్పుకుంది. అతనితో మాట్లాడే ఇంట్రెస్ట్ లేదు. తన ఫ్యూచర్ గురించి ఆలోచనల్లో మునిగిపోయింది. మిస్టర్ అండ్ మిస్సెస్ జెఫ్ స్టీవెన్స్ ఎక్కడ సెటిల్ అయితే బాగుంటుంది అని ఆలోచిస్తుంది. ఆమె పక్కన కూర్చున్న వ్యక్తి మళ్ళీ ఆమె వైపు తిరిగి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చేయి చాపి, మేడం మనం ఒకే ప్లేన్లో ఉన్నాం, పక్క పక్క సీట్లలో ప్రయాణం చేస్తున్నాం, ఒకరినొకరు పరిచయం చేసుకుంటే బెటర్ కదా, నా పేరు మ్యాక్స్ మిలన్ అన్నాడు.